మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ 5వ మాసం ఈ చివరి ఆదివారపు ఆరాధనలో పాల్పొందిన దేవుని బిడ్డలైన అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలో భద్రపరిచిన దేవునికి ఒక క్షణం 2 చేతులైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఆ మాటే మనల్ని బ్రతికించేది, ఆ మాటే మనల్ని దిద్దేది, కట్టేది, సరిచేసేది. ఆ మాట మనల్ని ఆత్మీయ యాత్రలో బలవంతులుగా మార్చి నడిపించి పరమ కానాన్ అనబడే నిత్యత్వంలోకి నడిపించగలిగిన అట్టి మాట ద్వారా మన ప్రాణాత్మదేహాలు తెప్పరిల్లునుగాక. మరొకసారి గడిచిన వారం చదివిన మాటనే మూల వాక్యం చదువుకొని మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగే ప్రతి ఒక్కరు పొందుకుంటారు, వెదికిన ప్రతి ఒక్కరు దొరికిందాన్ని తీసుకొని సంతృప్తి చెందుతారు, తట్టిన ప్రతి వానికి తీయబడుతుంది, లోపలికి ప్రవేశిస్తారు. ఈ మాటలు విన్న మనం ప్రతిరోజు మనం చేసే ప్రార్థన అడగడం. ఎవరో దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు సహాయం చేయండి అని అడగడం కన్నా, ఎవరో దగ్గరికి వెళ్ళి నాకు ఏదైనా మేలు చేయండి, నాకు ఏదైనా ఫలానంద చేయండి అని అడగటం కంటే, దేవుని సందులో దేవుని పాదాల చెంత మనం చేరి అడిగితే మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు పొందుకునేటట్లు దేవుడు శక్తిని అనుగ్రహించునుగాక. ఈ వింటున్న వాక్యంలో గడిచిన వారం కొన్ని మాటలు మనం ధ్యానం చేసాం. ఆ మాటలు మనం గమనిస్తే ఆయన అంటాడు, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా నేను మీకు ఇస్తాను. మీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్లుగా నన్ను అడగండి, అది మీకు దొరుకుతుంది. ప్రతి విషయంలో ఆయన చిత్తానుసారమైన మనం అడగాలి. మనం అడిగే దాంట్లో ఆయన చిత్తం ఉందా? మనం అడిగే దాంట్లో దేవుని చిత్తం కలిసి ఉందా? మనం అడిగేది దేవుని చిత్తానుసారంగా ఉందా? వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి ఉంటున్నామా? ఇవన్నీ అడగమని దేవుడు చూపించి 3 గుంపుల వాళ్ళని మన ముందు పెట్టారు. ఆ 3 గుంపుల వారు ఎవరంటే, ఒకరేమో ఆశిస్తున్నారు కానీ దొరకట్లేదు. ఏం ఆశిస్తున్నారు? నేను చక్కగా ఉండాలి, చల్లగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, నా ఇల్లు వృద్ధి కలిగి ఉండాలని ఆశిస్తున్నారు. ఆశించడం అయితే ఉంది కానీ అభివృద్ధి కలగట్లా. ఆశించడం అయితే ఉంది కానీ మేలు దొరకట్లా. ఆశిస్తున్నారు, ఆశించడానికి కానీ ఏ మాత్రం ప్రయోజనం కలగట్లా. ఈ గుంపులో మనం ఉండకూడదని దేవుడు సెలవిచ్చాడు. 2వ గుంపు వారు ఎవరంటే, వారు ఎంతసేపు వారి ఆలోచనలో ఎలా ఉంటుందంటే మత్సర పడుతుంటారు. నరహత్య అనే మనస్సు కలిగి ఉంటుంది. కత్తి తీసుకుని వెళ్ళి పొడవక్కర్లేదు కానీ నోటి మాట ద్వారా ఎంతమందిని హత్య చేసేవారిగా ఒకవేళ మన మాట ఉంటుంది. మన మాటలో మత్సరం తొలగించబడాలి. మన మాటలో దేవుని వెలుగు చేత నింపబడేట్లు కార్యాలు జరుగునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో 3 గుంపులు ఉండకూడదు. ఏవి 3 గుంపులు? మొదటి గుంపేమో ఆశించి దొరకకోకుండా కాదు, దేవుని సందులో దేవుని చిత్తానుసారంగా పొందుకునే వారిగా మనం మార్చబడాలి. 2వ గుంపేమో మత్సరం. ఒకరు ఇల్లు కట్టుకున్నా మత్సరమే, ఒకరు కారు కొనుక్కున్నా మత్సరమే, లేదా ఒకరు మంచి వస్త్రాలు కొనుక్కున్నా మత్సరమే. ఈ అసూయ, ద్వేషం, మత్సరం ఇవి మనలో ఉండకుండా మనం ఏది అడిగినా ఆయన మనం అడిగినవన్నీ కూడా దయచేస్తాడు. 3 గుంపు వారు ఎవరంట? పోట్లాట, యుద్ధాలు. ప్రతిదానికి పోట్లాటే. ఎలా వచ్చింది నాకు తెలియాలి, ఎలా సంపాదించావు నాకు తెలియాలి అని ప్రతి దాంట్లో పోట్లాడుతూనే ఉంటారు. ఏదో రకంగా వారితో గొడవపడైనా నేనేదో ఒకటి అక్కడ సంపాదించుకోవాలని. ఈ మనస్సులో నుంచి మనల్ని దేవుడు వేరు చేసి వీరందరూ ఏం చేస్తున్నారో తెలుసా? చివరికి అక్కడ రాబడిన మాట ఏంటంటే, యాకోబు పత్రికలో వీటిని అడగనందు వలన పొందుకోలేకపోతున్నారు. ఎంతసేపు వీరి మీద పడుతున్నారు తప్ప అసలు నా పరిస్థితి ఏంటి, దేవుని నేను ఏం అడగాలి, దేవుని సందులో నేను ఎలా వేడుకోవాలి అనే దానికోసం ఆలోచించట్లా. వారికి అలా పొందుకున్నారా? నిన్నగాక మొన్న వచ్చారు ప్రార్థనకి, వాళ్ళకి క్షేమం దొరికిందా? నిన్నగాక మొన్న వచ్చారు, వారికి మేలు జరిగిందా అని మత్సరం వల్ల మనం ఏమి పొందుకోలేకపోతున్నాం. మన ఆలోచనలు ఎంతసేపు దేవుణ్ణి అడగకుండా
వారిని వీరిని చూసి మన ఆలోచనలు నడిపించినంత కాలం మనం ఏమి పొందుకోలేమని గడిచిన వారం విన్నాం. ఇంకొక 2 మాటలు ఏంటంటే, ఒక మాటలో మనం గమనిస్తే మధ్యరాత్రి వేళ స్నేహితుడు వచ్చాడు తన ఇంటికి. తడుతున్నాడు. ఎంత తట్టినా లోపల వ్యక్తి అంటాడు, ఇప్పుడే పడుకున్నానయ్యా, చంటి పిల్లలు ఉన్నారు లేపొద్దయ్యా. ఇవన్నీ చెప్తా ఉన్నా సరే ఎన్ని అన్నా తలుపు తడతానే ఉన్నాడు. ఈ రోజున మనం దేవుని సందులో ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం, కొన్ని దానికి జవాబు రాలా. ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం, కొన్నిటికి మనకి ఏ మేలు దొరకల, ఒకవేళ మనం అడిగింది జరగల. కానీ మనం ఏం చేయాలో తెలుసా? దేవునికి న్యాయం లేదండి, చేస్తే చేస్తాడు లేకపోతే అనుకోకుండా ప్రతిరోజు పట్టు వదలక ఆ కార్యం జరిగేంత వరకు తలుపు తట్టే వారికి మనము మార్చబడుదుము గాక. తలుపు తట్టాడు, రాలేనన్న స్నేహితుడు బయటకు వచ్చాడు, 3 రొట్టెలు ఎడితే 30 రొట్టెలు ఇచ్చాడు. అవసరమైతే ఫ్రిడ్జ్లో చేపలన్నీ తీసుకెళ్ళి అంటున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం అడగనందువలన పొందుకోలేని వారిగా ఉంటున్నామా? అడిగి పొందుకునే వ్యక్తులుగా మనము మార్చబడాలి. ఆమెను చెప్పండి. అడిగి మనం దేవుని సన్నిధిలో ప్రతీదీ దేవుని దగ్గర నుంచి పొందుకొని దేవుని ద్వారా దీవెనలు కలిగిన వారిగా మనము మార్చబడుదుము గాక. ఇంకొక వ్యక్తిని చూసాం. ఎవరామే? విధవరాలైన వ్యక్తి. ఒక విధవరాలైన వ్యక్తి అన్యాయస్తుడైన న్యాయాధిపతికి మాటిమాటికి వెళ్ళి, అయ్యా నాకు న్యాయం చేయవా అంటే, అసలే ఆయన పేరు అన్యాయస్తుడైన న్యాయాధిపతి అని రాసి ఉంది, కఠినమైన న్యాయాధిపతి అని రాసి ఉంది. కానీ పట్టు వదలకు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగింది. అన్యాయస్తుడికి కూడా మనసు కరిగింది. ఈ రోజున అన్యాయస్తుడిగా మనసు కరిగితే మనం ఆరాధించే దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన సమస్త విషయాలలో మనం అడిగిన ప్రతి దానిని మన జీవితంలో నెరవేర్చేటట్లు దేవుడు సహాయం చేయునుగాక. ఇప్పుడు మొదటి మాటలోకి వస్తున్నాం. ఆ మొదటి మాటలో మనం గడిచిన వారు ఎవరిని విన్నాం? ఎవరా వ్యక్తి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చింది కదా ఒక వ్యక్తి, కనాను స్త్రీ. ఆమె చెప్పండి. కనాను స్త్రీ. ఆమె యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమార్తె దయ్యం బట్టి బహువేదన పడుతుంది, విడిపించవా? నా కుమార్తెకి దయ్యం బట్టి ఘోరమైన బాధలో ఉంది, ఒక్కసారి రక్షించవా అని అడిగితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? పిల్లల రొట్టె కుక్క పిల్లలకు వేయడం యుక్తము కాదు. ఆ మాట అనగానే విరుచుకుపడాల్సింది. కానీ ఏమి మాట్లాడుకోకుండా ఒక్క మాట అంటుంది ఆమె. ఏమని? అయ్యా యజమానుని బల్ల మీద నుంచి రొట్టె ముక్కలు కింద పడిపోతే కుక్క పిల్లలు ఏరుకొని తింటాయి కదయ్యా, అలాగే నేను కుక్కనే, నా బిడ్డ కుక్క పిల్లే, అలా అనుకుని అయినా నా బిడ్డకి స్వస్థత దయచేవని అడిగితే ఆమె విశ్వాసాన్ని చూసి ఆయన అంటాడు యేసుక్రీస్తు ప్రభుల వారు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఆమె చెప్పండి గట్టిగా. ఈ రోజున మన విశ్వాసం, మనం అడిగే తత్వం ఏ విధంగా ఉంటుంది? దేవుని సన్నిధిలో మనం ప్రతీదీ పోట్లాడినట్లుగానో గొడవ పడినట్లుగానో, అయ్యా చేస్తే చేయి లేకపోతే లేదు, నీ సన్నిధికి వచ్చా, కానుకిచ్చా, ప్రార్థన చేశా, మోకాళ్ళ మీద కూడా ఉన్నా, చేస్తే చేయి లేకపోతే లేదు అని అడిగే ప్రార్థన ఎలా ఉంటుంది? అయ్యా పాపినైనా నన్ను కరుణించు అని ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు కదా. ఒక వ్యక్తి ఏమో ప్రతి దాంట్లో నీకు ఇస్తున్నానయ్యా, వారానికి ఇన్నిసార్లు ఉపవాసం ఉంటున్నా, వారానికి ఇన్ని రోజులు భక్తి చేస్తున్నా, మందిరానికి వెళ్తున్నా, కానుకిస్తున్నా, కొత్తిమీరలో జీలకర్రలో పుదీనాలు ప్రతి దాంట్లో దశభాగం ఇస్తున్నా అంటున్నాడే. అతని వ్యక్తి ప్రార్థన చేసిన ప్రార్థన అంగీకరించబడిందా? ఎక్కడో ఉండి అంటాడు, పాపినైనా నన్ను కరుణించయ్యా, ఆకాశం వైపు కన్నులెత్తుటకు కూడా నాకు యోగ్యుని కాను అని ప్రార్థన చేశాడండి. ఆ వ్యక్తి ప్రార్థన అంగీకరించబడింది. ఈరోజు నా కనాను స్త్రీ ఏ విధంగా అడిగింది దేవునిని? కనాను స్త్రీ అడిగినటువంటి ఆ విజ్ఞాపన, ఆమె అడిగినటువంటి ఆ ప్రార్థన ఆయన మానకు అంగీకరించడానికి కారణం ఏంటో తెలుసా? కనాను స్త్రీ. కనాను అనగా శపించబడినది. గడిచిన వారు విన్నాంగా, నోవాహు కుమారులు షేము, హాము, యాపెతు. హాము తండ్రి వస్త్రహీనుడై ఉండడం చూచి బయటకు వచ్చి అన్నలతో చెప్పడం మొదలుపెట్టాడు. చెప్తే మరలా పరుగున వీళ్ళిద్దరు దుప్పటి చెంగు తీసుకుని వెళ్ళి వెనక్కి నుంచి వెళ్ళి ఆ వస్త్రాన్ని కప్పారు. అది తెలిసిన నోవాహు ఏం చేశాడో తెలుసా? తెల్లారు లేసి హామును శపించాలనుకుని వచ్చాడు. శపించాలని వస్తే శపించడానికి వీల్లేదు. దేవుడు అప్పటికే వారిని ఆశీర్వదించేశాడు. ఏం చేద్దాం అని ఆలోచించాడు. ఉక్రోషంతో ఉన్నాడు. ఇంత పని చేస్తాడా? నన్ను అల్లరపాలు చేస్తాడా? బయటికి వెళ్ళి అందరికీ చెప్తాడా? వీడి సంగతి చూడాలనుకొని శపించాలనుకుని ప్రయత్నాలు చేశాడు. కానీ శపించడం వల్లగాక తన కుమారుడు షేము కుమారుడు కనాను బయట ఆడుకుంటుంటే చిన్న పిల్లోని పిలిచి, రే నువ్వు శపించబడతావురా అని చెప్పి శపించేశాడు. ఆ శాపం మోసుకుంటూ వచ్చింది కనాను స్త్రీ.
అందుకే పిల్లల రొట్టె కుక్క పిల్లలకు వేయకూడదు అనడానికి కారణం, మీరు దేవుని పిల్లలు కారు, శపించబడిన వారని యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పడానికి కారణం, ఆ రోజున శపించిన శాపాన్ని తరతరాలుగా వారి పితరుల శాపాన్ని మోసుకొని వస్తుంది. ఆమె అంటది యేసుక్రీస్తు ప్రభులు వారిని, అయ్యా ఇది మేము చేసిన శాపం కాదయ్యా, మా వల్ల వచ్చిన దోషం కాదయ్యా, మా పితరుడు ఉన్నాడే కనాను, వారి తండ్రి ఉన్నాడే, ఆయన చేసిన నేరానికి కనాను శపించబడ్డాడు. ఆ శపించబడిన ఆ శాపాన్ని తరతరాలుగా మేము మోసుకుంటూ వస్తున్నామయ్యా. ఇదిగో మా శాపం కానీ మా పాపం కానీ తీరే మార్గం కనపట్లేదు అని ఆమె అంటే, ఆయన అంటాడు ఒక మాట, ఇదిగో మీరు తరతరాలుగా మోసుకుని శాపాన్ని వస్తున్నారా, కానీ నేనెవరో తెలుసా, మీ తరతరాలు నుంచి మీరు మోసుకొస్తున్న శాపం, మీ మీద ఉన్నటువంటి పాపాన్ని నేను భరించి మీకు విడుదల కలుగు చేయడానికి నేను వచ్చానని ఆమె కోరినట్లే అయ్యేటట్లుగా చేసి పంపించాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఎన్నిసార్లు మనం ప్రార్థనలు చేస్తున్నాం, ఎన్ని రోజుల నుంచి మనం ప్రార్థనలు చేస్తున్నాం. ప్రతి ప్రార్థనకి దేవుడు మనకి జవాబు దయచేయనుగాక. తండ్రి చేసిన పాపాలని, తండ్రి చేసిన శాపాలని మోస్తున్న పిల్లలు మీరైతే, ఆమెతో అంటున్నాడు, తండ్రి చేసిన పాపం, తండ్రి చేసిన శాపం ఎప్పటి వరకు మోసుకొస్తున్న పిల్లలు మీరైతే, పిల్లలు చేసిన పాపాన్ని కూడా నేను మోసి శాపాన్ని తీసివేసి నేను మీ అందరికీ తండ్రిగా ఉండబోతున్నాను. ఆమె చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మొదటి మాట మనం వింటూ వచ్చాం, కనాను స్త్రీ అడిగిన ప్రార్థన. ఇక్కడ మనం గమనించుకుంటూ వెళ్తే అసలు ఆయన యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ దేశానికి రావడానికి కారణం ఏంటి, అసలు ఆయన అక్కడ ఉన్నాడని మీకు ఎలా తెలిసింది, ఒక్క మాట మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం చూడండి ఒకసారి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపము. ఈమె బాధ అంతా చెప్పుకుంది. ఇప్పటివరకు మనం అది ధ్యానం చేశాం కదా. ఇంతకీ ఈయన అక్కడ ఎందుకున్నారంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు సీదోను అనే ప్రాంతంలో, తూరు సీదోను అనే ప్రాంతంలో ఒకరింట్లోకి వెళ్ళారు. ఒకసారి మార్కు సువార్తలోకి కూడా రండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి, వినండి ఈ మాట జాగ్రత్తగా, ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి, ఏ సంగతి, యేసుక్రీస్తు ప్రభుల వారు తూరు సీదోనుల ప్రాంతం వచ్చి ఒక ఇంట్లో దిగి ఉన్నాడన్న సంగతి ఎవ్వరికీ తెలియకుండాలని కోరాడు, కానీ ఆయన మరుగై ఉండలేకపోయాడు. ఈ మాట వినండి, కొంచెం తలపైకి ఎత్తి చూడండి. ఈయన యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ప్రాంతానికి వచ్చి, ఆ ప్రాంతంలో నేను వచ్చినట్లు ఎవరికి తెలియకూడదు, నేను ఒకరింట్లో ఉన్నట్లు ఎవ్వరికి తెలియకూడదు, అసలు నేను ఈ ప్రాంతానికి వచ్చినట్లే ఎవ్వరికి తెలియకూడదు అనుకొని ఆ ప్రాంతంలో ఆ ఇంట్లో ఉంటే ఆయన అక్కడ ఉన్నాడన్న సంగతి మరుగై ఉండలేకపోయిందంట. అసలు ఈ వ్యక్తికి ఎలా అర్థమైందో తెలియదు. ఆయన ఎక్కడున్నాడో వెతుక్కుంటూ తూరు సీదోనుల ప్రాంతంలో యేసయ్య వచ్చాడు. నా కుమార్తెకి స్వస్థత కలగడానికి నా యేసయ్య ద్వారా కార్యం జరుగుతుంది. తూరు సీదోనుల ప్రాంతంలో నా యేసయ్య ఉన్నాడు, ఆయన దగ్గరికి నేను వెళ్ళాలి, నా కుమార్తెను తీసుకుని వెళ్ళాలి. నన్ను బయటికి గెంటి వేసిన, నోటికొచ్చిన మాటలు అన్నా, హేళనగా తోలనగా మాట్లాడినా నేను మాత్రం అక్కడి నుంచి కదలను అనుకొని ఆమె ఆయనున్న ఇంట్లోకి వచ్చి ఆయన పాదాల మీద పడింది. ఈరోజు నీ మాటలు వింటున్న మనం, తూరు సీదోనుల ప్రాంతంలో అది స్వజనుల ప్రాంతం, అది అన్యజనుల ప్రాంతం. అలాంటి అన్యజనుల ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఆయనను ప్రత్యక్షపరచుకోవడానికి ఇష్టపడాల. ఈ మాటలు జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ అన్యజనుల ప్రాంతం అయి ఉన్నట్టు ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రత్యక్షపరచుకోవాలని కానీ, ఆయన ద్వారా సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు జరగాలని కానీ ఆయన కోరుకోవాలా. కానీ ఈమెంటంటే ఆయన ఎక్కడున్నాడో, ఆయన ఏం చేస్తున్నాడని వెతుక్కుంటూ వచ్చింది. శిలువ శ్రమ పొందిన తరువాత యూదులు అన్యజనులను వారందరినీ కలపాలి అనేది ఆయన సంకల్పం. ఆయన శిలువ శ్రమ పొందిన తరువాత యూదులైన వారిని
అన్ని జనులైన వారు అందరినీ కలపాలని ఆయన సంకల్పం. అందుకే అక్కడ ఏ అద్భుతాలు చేయాలని ఇష్టపడాల. అయితే అప్పటి వరకు అన్ని జనులకు మరుగ్గా ఉండాలని కోరుకొని ఆ తూరు సీదోను ప్రాంతంలో ఆయన వెళ్ళాడు. వెళ్ళటంతోనే ఎవరు చెప్పారో ఎలా కనుక్కుందో కానీ పరుగును వచ్చింది. వెదకి యేసయ్యను పట్టుకుంది. యేసయ్యను పట్టుకుని, అయ్యా ఇదిగో నా సమస్య అని అడుగుతూ ఉంది. ఒక్కసారి మీరు అసలు యేసయ్యను పట్టుకోవాలి, వెతుకాలన్నా తెలుసుకోవాలన్నా ఎంత కష్టమో ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయంలోకి రండి, మీకు ఈ మాటలు అర్థమవుతాయి. యోహాను సువార్త 15వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాట, దాసుడు తన యజమాని, క్షమించండి 12వ అధ్యాయంలోకి రండి, 12వ అధ్యాయం 20వ వచనం. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బేత్సైదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా వినండి, ఈ మాటలు జాగ్రత్తగా వినండి. అక్కడ ఒక వ్యక్తి ఫిలిప్పు దగ్గరికి వచ్చాడు. బేత్సైదా వాడైన ఫిలిప్పు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నాం అని అతనితో చెప్పగా, ఈ ఫిలిప్పు గారు ఏం చేశాడు? ఆంద్రేయతో చెప్పాడు. ఇప్పుడు ఆంద్రేయ ఫిలిప్పు వచ్చి ఎవరితో చెప్పారు? యేసయ్య. ఇంత కార్యక్రమం జరగాలి. ఒక వ్యక్తిని కలుసుకోవాలంటే, ఇప్పుడు సాధారణంగా ఒక ఎమ్మెల్యేని కలుసుకోవాలంటే అతని కింద ఎవరు పనిచేస్తున్నారో, అతనికి నమ్మకస్తుడికి ఎవరున్నారో, ఎవరు తిరుగుతున్నారో కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అలాగే యేసయ్య ఎక్కడున్నారో తెలుసుకోవడానికి ఒక వ్యక్తి ఏం చేశాడు? అక్కడ 12వ అధ్యాయం 20వ వచనంలో, పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న బేత్సైదా వాడైన ఫిలిప్పుని కలుసుకొని, అయ్యా మేము యేసయ్యని కలుసుకోవాలి. యేసయ్య ఎక్కడుంటారు? మేము యేసయ్యని కలుసుకోవాలి. యేసయ్య మాకు ఎలా దొరుకుతారు? మేము యేసయ్యని కలుసుకోవాలి. ఆయన ఎక్కడ ఏ సమయంలో మాట్లాడడానికి వీలవుతుంది అని అడిగితే, ఫిలిప్ అన్నాడు, ఉండండి చెప్తా, నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్దాం, అతని దగ్గరికి కనుక్కుందాం చెప్పి ఈయన వచ్చి ఆంద్రేయ దగ్గరికి వచ్చాడు. ఆంద్రేయ, పలానా గ్రీసు దేశస్తులు వచ్చారు, యేసయ్యతో మాట్లాడాలంట, మనము ఆయన దగ్గర తీసుకుని వెళదాం, వాళ్ళు మాట్లాడాలంటున్నారు అని చెప్పగానే వీళ్ళిద్దరు కలిసి వచ్చి యేసయ్యతో చెప్పారు. ఇక్కడ మీరు గమనిస్తే యేసయ్య ఎక్కడున్నాడో తెలుసుకోవడం సామాన్యమైన విషయం కాదు. మొదట ఒక శిష్యుడిని అడగాలి, ఆ శిష్యుడు ఇంకొక శిష్యుడి దగ్గరికి వెళ్ళాలి, ఇక ఆ శిష్యుడు ఇంకొక శిష్యుడిని కలుసుకొని అలా యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. అంత కష్టమైన పరిస్థితిలో ఉంటే ఆయన తూరు సీదోనుల ప్రాంతంలో ఎవరికి నేను తెలియకూడదు ఇక్కడ ఉన్నట్టు అని ఆయన అనుకుంటుంటే, అక్కడికి ఆమె వచ్చి, అయ్యా ఇదిగో నా కుమార్తె ఈ పరిస్థితిలో ఉందని చెప్తుంది. ఈ రోజున ఆమెలో ఉన్నటువంటి అడిగి ఆ మనస్తత్వం ఎలాంటిదో తెలుసా? ఆమెలో ఉన్నటువంటి యేసయ్యను చూడాలి అనేటువంటి ఆ ఆకాంక్ష ఎలాంటిదో తెలుసా? ఆయన ఎక్కడ ఉన్నా నాకు వేరే ఎవరితో పని అవసరం లేదు, వేరే ఎవరితో నేను రాయబారం చేయక్కర్లేదు, నేనే ఆయన్ని కలుసుకుంటా, నా బాధ నేనే ఆయనకి చెప్పుకుంటా, నా బాధ అంతా, నా గోడంతా ఆయన సన్నిధిలో వెళ్ళబుచ్చుతా అని ప్రయత్నాలు చేసి వెళ్ళింది. కనాను స్త్రీ విషయంలో దేవుడు కార్యాన్ని చేశాడు. జక్కయ్య కూడా యేసయ్యను చూడాలనుకున్నాడుగా. ఎంతగా చూడాలనుకున్నాడు? పరుగులు తీసుకుంటూ వచ్చి, యేసయ్య ఎటు వస్తున్నాడు, యేసయ్య ఏ దారిని వస్తాడని కనుక్కొని, పలానా దారిని వస్తాడయ్యా, జనాల్లో వస్తాడు అంటే ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఇవన్నీ అడిగాడు. ఆయన పలానా అంగి వేసుకొని ఉంటాడు, కొంచెం జుట్టులో విరబోసుకొని ఉంటాడు, ఇవన్నీ చెప్తే మేడు చెట్టు ఎక్కి యేసయ్యను చూడడానికి ఇష్టపడ్డాడు. ఆ వ్యక్తిని దాటిపోలా దేవుడు. త్రోవ పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఒకసారి ఆ మాట చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 30వ వచనంలో చూడండి ఒకసారి ఆ మాట. ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చుని ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా కేకలు వేయడం మొదలుపెట్టారు. అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఊరుకో, ఎందుకయ్యా అరుస్తావు, ఊరుకో అని చెప్పి అందరూ కేకలు వేస్తున్నారు. వీళ్ళు అలాగ అంటారని చెప్పి మరీ బిగ్గరగా కేక వేయడం మొదలుపెట్టాడు. యేసయ్య అక్కడ నిలిచి ఆ వ్యక్తిని పిలవడం మొదలుపెట్టాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఈ రోజున పిలిస్తే పలికే దేవుడు, మొర్ర పెడితే వినే దేవుడు, ప్రార్థన చేస్తే ఆలకించే దేవుడు, కన్నీరు గారిస్తే వెంటనే మన పక్షాన నిలిచే దేవుడు. ఆమెను చెప్పండి.
ఆయన తూరు సీదోనుల ప్రాంతంలో మరుగై ఉండాలని కోరుకుంటే కనాను స్త్రీ వెళ్ళింది. ఎక్కడో ఆయన వస్తున్న మార్గం తెలిసి చెట్టెక్కి ఉంటే ఆ చెట్టు దగ్గరికి వచ్చి యేసయ్య పిలుస్తున్నాడు, జక్కయ్య త్వరగా దిగాని. వీరు త్రోవ పక్క నుండి కేకలు వేస్తాడు. అందరూ అన్నారు, ఆగరా, నువ్వు కేకేస్తే ఆయన వస్తాడా, నువ్వు కేకేస్తే ఆయన నిలుస్తాడా, ఆయనకు ఉండే పని ఆయనకు ఉంటుంది అంటున్నారు. కానీ వారి కేకను విన్న దేవుడు వారి పక్షాన నిలిచి కార్యాలు చేశాడు. మార్కు సువార్తలో కూడా ఉంటుంది. ఏమన్నదంటే ఆయన పిలవగానే ఆ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా, తన బట్టను పారవేశాడు. ఆమె చెప్పండి, తన బట్టను తీసుకుని వెళ్ళలా, అప్పటి వరకు పరుచుకున్నాడు. కళ్ళు లేవయ్యా అంటున్నాడు. ఎవరో ఒకళ్ళు దాంట్లో కొంచెం కానుకలు వేస్తున్నారు, పైసలు వేస్తున్నారు, వాటిని పోగు చేసుకుంటున్నాడు, పూట గడుపుకుంటున్నాడు. కానీ యేసయ్య ఎప్పుడైతే పిలిచాడో ఆ వ్యక్తికి అర్థమైంది, ఇక నాకు చూపు వస్తుంది, ఇక నా బ్రతుకు మారుతుంది, నా పరిస్థితి మారుతుంది, నాకున్నటువంటి జీవితంలో నూతన జీవితాన్ని నేను చూడగలుగుతా, ఇక ఈ బట్టతో నాకు పని లేదు, ఇప్పటి వరకు అడుక్కోవడానికి పెట్టుకున్నాను కదా బట్ట, దీంతో నాకు పని లేదు అని ఆ బట్టను పారవేసి యేసయ్య కోసం పరుగులు తీశాడు, యేసయ్య కార్యాన్ని చేశాడు. అందుకే దావీదుకు ఒక మాట అంటాడు కదా, దేవా నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెతుకుతానయ్యా, నీ బలమును నీ ప్రభావమును చూడాలని నేను నీ కోసం పరితపిస్తున్నానయ్యా అని దావీదు వేడుకున్నట్లుగా ఆయన అసలు మనం వేడుకోగలిగితే మన జీవితాల్లో ప్రతి దినము కూడా అడిగిన వాటికంటే ఊహించే వాటికంటే గొప్ప కార్యాలు చూడగలిగిన శక్తిని దేవుడు అనుగ్రహించునుగాక. ఇప్పటివరకు మనం విన్న మాటల్లో మొదటిది ఆయన మరుగై ఉండాలనుకున్నాడు, కానీ ఆమె ఆ వ్యక్తి కనాను స్త్రీ వెతికి 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 ఆయన పట్టుకుంది. రెండవది ఆ రొట్టెలు తనది కాదు, యేసయ్య అన్నారు ఇది పిల్లల రొట్టె. ఏమన్నారు యేసయ్య, ఇది పిల్లల రొట్టె. ఆమె అంటది, అయ్యా ఆ రొట్టెకి నేను పాత్రురాల్ని కాను, ఆ రొట్టెకి నేను అర్హురాల్ని కాను, కానీ బల్ల మీద నుంచి పడిపోయిన రొట్టెను తింటాయి కదా కుక్క పిల్లలు, అలా నన్ను మార్చేయ అంది. ఈ రోజున ప్రతిరోజు ప్రతి క్షణం దేవుని సందులో మనము విరిగి నలిగిన హృదయంతో ఆయన సంధిని చేరుకునే వారిగా దేవుడు మార్చునుగాక. ఏసావుకు దేవుడు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు పుట్టుకతోనే. కొందరు అంటారు కదా గోల్డెన్ స్పూన్తో పుట్టాడని, అలా ఏసావుకు పుట్టుకతోనే ఇచ్చాడు జ్యేష్ఠత్వ హక్కుని. కానీ జ్యేష్ఠత్వ హక్కుని పోగొట్టుకున్నాడు, దానికోసం పరితపించాడు యాకోబు. ఈ రోజున దేవుడిచ్చిన అవకాశాలని, దేవుడిచ్చిన తలాంతుల్ని, దేవుడిచ్చిన ప్రార్థన జీవితాన్ని, దేవుడిచ్చిన భక్తి జీవితాన్ని కాపాడుకోలేక పోగొట్టుకునే వారు చాలామంది ఉంటున్నారు. కానీ దేవుని సందులో అడిగి 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 ఆయన ఇచ్చేంత వరకు కూడా ఎదురు చూడగలిగిన కృప దేవుడు మనకు దయచేయునుగాక. జీవితంలో ఏది కూడా ఇది నాకు రాదు అని అనుకోవద్దు, నా వల్ల కాదు అని అనుకోవద్దు. ప్రతిరోజు కూడా మనము యోగ్యులుగా మార్చబడుదుముగాక. ఆమె అడగడం మొదలుపెట్టింది, యోగ్యురాలుగా మార్చబడింది. ఇక నువ్వు శపించబడిన దానివి కాదు, ఆశీర్వదించబడిన రొట్టెగా నిన్ను మారుస్తున్నాను అన్నాడు. ఆమె చెప్పండి, నీకు ఈ లోకంలో తినే ఆహారం కాదు, జీవాహారమైన నన్ను నేనే నీకు రొట్టెగా ఇస్తున్నానని చెప్పి ఆమెకు అప్పగించుకున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఆ స్త్రీ ఏ విధంగా దేవుని సందులో వేడుకుందో అలా మనం వేడుకుని ప్రతిరోజు ఆయన పాదాల చెంత చేరేవారిగా మార్చబడదుము గాక. రెండో మాట చదువుదాం చూడండి, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం రాయబడిన మాట. రాజు అంటున్నాడు, రాణి అయిన ఎస్తేరు నీకేమి కావాలను, నీ మనవి ఏమిటి, రాజ్యములో సగము మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా. దేవునికే మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎస్తేరు గ్రంథంలో మనం చదవబడిన మాటల్లో ఎంత వివరం కలిగిన చక్కటి మాట అంటే అది, ఆమె వచ్చి అక్కడ నిలబడిందంట. ఎవరు? రాణి అయిన ఎస్తేరు వచ్చి అక్కడ నిలబడడంతోనే, రాణి అయిన ఎస్తేరు నీకేం కావాలి, నీ మనమేంటి, రాజ్యంలో సగము మట్టుకైనా నీకు ఇచ్చేస్తా, రాజ్యంలో సగం మట్టుకైనా నీకు అనుగ్రహిస్తా అని అంటున్నాడు కదా. మనము మన దేవుని సముఖానికి వచ్చినప్పుడు అడగక ముందే మన అక్కర్లన్నీ ప్రభువుకు తెలుసు. మనము దేవుని సంధికి వచ్చినప్పుడు మనకి ఏది కావాలో, మన మనవులేంటో, మన బాధ ఏంటో, మన కన్నీరేంటో, మన విన్నపం ఏంటో ప్రతీది ఆయనకి తెలుసు. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే దేశం మీదకి ఒక ప్రమాదం వచ్చింది, దేశం మీదకి ఒక భయంకరమైన పరిస్థితి రాబోతుంది. మొర్దెకైకేమో కొంచెం తొందర ఎక్కువ. మొర్దెకై వచ్చి అంటాడు,
రాజనగర్లో ఉన్నావు, నీ స్థితి బాగానే ఉందనుకుంటున్నావు. రాజనగర్లో ఉన్నావు, నీకేం కాదనుకుంటున్నావు. రాణిగా ఉన్నాను, నాకేం ప్రమాదం లేదనుకుంటున్నావు. ఇదిగో నువ్వు ప్రార్థన చేయాలి, అసలు నీకు విషయం అర్థం కావట్లేదా అని నోటికి వచ్చినట్లుగా మాట్లాడేసి వెళ్ళిపోయాడు. త్వరగా రాజు దగ్గరికి వెళ్ళు, రాజుతో చెప్పు ఇది పరిస్థితి అని. 127 సంస్థానాల మీద యూదులకు ప్రమాదం ఉందని చెప్పు, యూదులను చంపాలని శాసనం వస్తుందని చెప్పు. ఇవన్నీ త్వరగా చెప్పేశాడు. ఆయన చెప్పేసి వెళ్ళిపోతే ఆమె అంటది ఆయనతో ఒక మాట, అయ్యా రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఆషామాషి విషయం కాదు. ఆయన సెలవు లేకుండా గనక రాజు సముఖం ముందు అడుగు పెట్టామా, ఇక మనం ఏమి చెప్పవసరంలా. అక్కడున్న భటులే వచ్చేసి ముందు తీసుకుని వెళ్ళి రాజు చెప్పక ముందే చంపించేస్తారు. రాజు వీళ్ళని తీసుకెళ్ళి చంపండి అని చెప్పవసరంలా. రాజు సముఖానికి వెళ్ళడంతోనే వాళ్ళు వస్తారు, ముఖం మీద ముసుగు వేస్తారు, తీసుకెళ్ళి ఉరి తీసేస్తారు. అక్కడితో చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఇదయ్యా పరిస్థితి. ఇక్కడ ఒక పద్ధతి ఉంది. బజార్లో మాట్లాడినట్లుగా రాజు దగ్గర మాట్లాడలేము, నీ వీధిలో అరిసినట్లుగా రాజు దగ్గర నేను మాట్లాడలేము. ఇక్కడ ఒక పద్ధతి ఉంది. నువ్వు వెళ్ళు, తొందర పెడితే ఎలా, తెగించి వెళితే చంపేస్తారు, నీకు అర్థం కావట్లేదు అని ఇవన్నీ చెప్పింది. ఇవన్నీ చెప్పినప్పుడు ఆయన అనుకున్నాడు, ఇక ఈమెకి ఇలాగే అనుకుంటుంది అనుకుని వెళ్ళిపోయాడు. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఒకసారి మత్తయి సువార్తలోకి రండి, మీకు ఒక మాట చూపిస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉంది. ఆమె చెప్పండి. యేసయ్యకు సర్వాధికారం ఎప్పుడు ఇవ్వబడింది? యేసయ్యకు సర్వాధికారం ఎప్పుడు ఇవ్వబడింది? ఆయన లోకానికి వచ్చి సర్వలోక మానవాళి కోసం, సర్వలోక మానవాళి రక్షణ కోసం ప్రాణత్యాగం చేసి, రక్తాన్ని చిందించి, మరణించి, సిలువ వేయబడి, మరణించి, సమాధి చేయబడి, తిరిగి లేచిన తర్వాత అప్పుడు అంటున్నాడు ఆయన మత్తయి సువార్తలు 28వ అధ్యాయం 18వ వచనంలో, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారం ఇవ్వబడి ఉంది. పుట్టినప్పుడే అనొచ్చుగా ఈ మాట, పెరుగుతున్నప్పుడే అనొచ్చుగా ఈ మాట, బాలుడుగా యేసుగా ఉన్నప్పుడే అనొచ్చుగా ఈ మాట, 3.5 సంవత్సరాలు సేవ పరిచర్య చేస్తున్నప్పుడు అనొచ్చు కదా ఈ మాట, నాకు భూమి మీద పరలోకమందు సర్వాధికారం ఇవ్వబడి ఉందని. అంటే ప్రతి దానికి ఒక క్రమం ఉంటుంది. ప్రార్థనకు ఒక క్రమం, పరిచర్యకు ఒక క్రమం, ప్రార్థన జీవితానికి ఒక క్రమం, వ్యక్తిగత జీవితానికి ఒక క్రమం, ప్రతిదానికి ఒక క్రమం. ఆయన 3వ దినాన పునరుద్ధానుడే లేచినప్పుడు ఈ మాట అంటున్నాడు, పరలోకమందు భూమి మీద నాకు సర్వ అధికారం ఇవ్వబడి ఉందని. ఏది యేసయ్యకి ఎప్పుడు ఇవ్వాలో ప్రభువుకి తెలుసు, ఆయనకి ఎప్పుడు అనుగ్రహించాలో. కానీ ఎస్తేర్ అనుకుంటుంది బయట మాట్లాడినట్లుగా రాజు దగ్గర మాట్లాడడం కాదు, ఒక అధికారం కావాలి, సమయం కావాలి, ఒక సందర్భం కావాలి అని. ఒక్కసారి మరలా ఎస్తేర్ గ్రంథంలోకి రండి, 4వ అధ్యాయం 16వ వచనం. ఎస్తేర్ గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. నీవు పోయి షూషాను నందు కనబడిన యూదుల అందరినీ సమాజ మందిరములకు సమకూర్చి ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు లేకుండా ఉండుడి. ఇక్కడ మనం గమనిస్తే ఆమె వెంటనే ఒక తీర్మానం చేసుకుంది. దేశంలో ఒక పద్ధతి ఉంది, రాజుని ఎవరు పడితే వారు కలుసుకోవడానికి వీల్లేదని విన్నాం కదా. ఆ సింహాసనానికి శత్రువులు చాలామంది ఉంటారు. రాజు దగ్గరికి కలవడానికి ఒకవేళ శత్రువు రావచ్చు, స్నేహితులు రావచ్చు. ఒకవేళ శత్రువు వచ్చి రాజుకి ఏదైనా ప్రమాదం కలగొచ్చు అని శత్రువు అని అనుమానం వస్తే చాలు, వెంటనే వాడిని పట్టుకొని చేతులు వెనక్కి పెట్టి తలకు ముసుగు వేసి తీసుకుని వెళ్ళి ఉరివేసేస్తారు, ఇక మరో మాట మాట్లాడే పని లేకుండా. ఆ విధంగా ఉన్న పరిస్థితుల్లో రాజు తీసుకెళ్ళండి అని చెప్పక్కర్లా, తీసుకుని వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళడానికి ఇప్పుడు ఉపవాసం ఉండి తన్ను తాను సిద్ధపరచుకుంటుంది. ఆమె చెప్పండి. ఉపవాసం ఉండి తన్ను తాను సిద్ధపరచుకుంటా ఉంది. ఈ రోజున ఊరికే వచ్చేసి తండ్రి నీకు స్తోత్రం, నాకు ఆత్రం అనేసి, నాకు దీవెన, నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు ఇది ఇవ్వ, అది ఇవ్వ అని అడిగి మనం వెళ్ళిపోతుంటాం. కానీ దేవుని సందులో ఈ కొన్ని రోజుల ప్రయాణానికే ఇన్ని పరిస్థితులు, ఇన్ని పద్ధతులు ఉంటే నిత్యత్వంలో మనం అడుగు పెట్టాలి. అక్కడ రాజు
బబులోను రాజు అయితే ఇక్కడ మనం ఆరాధించే రాజు ఈ సైన్యములకు అధిపతి నేను రాజుగా ఉన్నట్టు ఆయనను కలుసుకోవడానికి మనము ఎన్ని విధాలుగా సిద్ధపడాలి, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేయాలి, ఎంత భక్తి చేయాలి, ఎంతగా దేవుళ్ళు ఎదిగి ఆత్మ సంబంధమైన వారిగా కట్టబడి ఆయన రాకడ కొరకు సిద్ధపడగలిగిన వారిగా, మేఘాల మీద ఎత్తబడగలిగిన వారిగా మనల్ని మనం అప్పగించుకోవాలి. ప్రతిరోజు కూడా దేవుని మందిరంలో మనం కనబడేటప్పుడు ప్రసంగం అంటాడు కదా, నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. ఎందుకని అంత హెచ్చరికగా మాట్లాడుతున్నాడు? మన ప్రవర్తన, మన ఆలోచన, మన తలంపులు, మన హృదయంలో వచ్చేటువంటి మనసులో వచ్చేటువంటి మాటలు, వీటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండి దేవుని సన్నిధిలో కనబడితే, ఇక్కడ దేవుని సన్నిధిలో కనబడి, ఇక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థించి, ఇక్కడ దేవుని సన్నిధిలో మోకరించి, దేవుని సన్నిధిలో ఇక్కడ మోకరించిన మనం అదే విధంగా ఆయన సన్నిధిలో పరలోకంలో కూడా మనము కనబడేటట్లు దేవుడు సిద్ధపరచునుగాక. ఆయన సముఖానికి వెళ్ళి ఆయనను వెతికి ఆశీర్వాదం మనం పొందేవారిగా మనల్ని మనం సిద్ధపరచుకుందుముగాక. అదే ఎస్తేరు గ్రంథం ఇప్పుడు 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని ఆవరణములో ఎక్కడండి రాజు సన్నిధికి వెళ్ళడానికి మొదట సిద్ధపడింది. 3 దినాలు ఉపవాసం ఉంది, ప్రార్థన చేసింది, కన్నీరు గార్చింది, నీళ్లు కూడా ముట్టుకోకుండా తన పనికెళ్ళందరిని సిద్ధపరచుకొని ఉపవాసం ఉండడానికి సిద్ధపడింది. మొదటిది రాణి అని ఎస్తేరు సిద్ధపడింది. రెండవది ఏం చేసింది తెలుసా? అక్కడ ఏం ధరించింది? రాజభూషణములను ధరించుకొని, అంటే రాజవస్త్రములు ధరించింది. ఆమె చెప్పండి. రాజు ఎదుటికి వెళ్ళాలంటే సాదాసీదాగా మురికి బట్టలు వేసుకుని వెళ్తే సరిపోదు. రాజు ఎదుటికి వెళ్ళాలంటే ఒక రకమైనటువంటి అలంకరణ, రాజు ఎదుట నిలబడాలంటే దానికి తగినటువంటి తీరు కనబడాలి. ఆ విధంగా రాజ వస్త్రములు ధరించింది, రాజు సన్నిధి వెళ్ళి నిలబడింది. ఈ రోజున దేవుని సన్నిధికి మనం ఎలా వెళ్ళాలో గమనించాలి, దేవుని సన్నిధికి మనం ఎలా వెళ్ళాలో తెలుసుకోవాలి. ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా? ప్రతి నెల మొదటి ఆదివారం తెల్లని వస్త్రాలు మనం ధరించుకుని దేవుని సన్నిధిలో మనకు కనబడితే, ఆ ప్రభు బల్లారాధనలో మనం పాలుబొమ్మలు పొందుతున్న మనం ఆ తెల్లని వస్త్రాల్లో, ఒకవేళ అది మనకి ఇబ్బందిగా ఉండొచ్చు, ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, అవకాశం ఉన్నవారు ఆ తెల్లని వస్త్రాలు ధరించుకొని దేవుని సన్నిధికి వస్తే, దేవుని సన్నిధిలో మనం ఆరాధించి ఆరాధనలో మహిమ కలిగిన దేవదూతలు వచ్చి ఆరాధనలో ఉంటారు కదా, వారు చూసి అనుకోవాలి, వీరేంటి మాకన్నా పరిశుద్ధులుగా తెల్లగా కనబడుతున్నారని వారు ఆశ్చర్యపోయే విధంగా మన భక్తి జీవితం మార్చబడునుగాక. ప్రతి ఒక్కరూ తెల్లని వస్త్రాలు ధరించుకుంటే అది హోదాగా కనబడుతుంది. తెల్లని వస్త్రాలు ఒక అలంకరణ, తెల్లని వస్త్రాలు దేవుని ఎదుట మనకు ఆయనకు ఉన్నటువంటి ఆ అనుబంధం, ఆ సంబంధంలో, ఆత్మీయతలో నిలబడగలిగిన వారిగా మనల్ని మనం సిద్ధపరచుకుందుముగాక. అంటే రంగు బట్టలు వేసుకోవద్దు నేను అనట్లేదు, వేసుకున్న వాళ్ళు కూడా తప్పుగా నేను మాట్లాడట్లేదు. ఆయన సన్నిధిలో ఒక్క బల్లారాధన రోజు అయినా దేవుని సన్నిధిలో, అంటే ఇది ఒక క్రమం కట్టడని కాదు, ఇది నా సలహా. దేవుని సన్నిధిలో మనం ప్రతిరోజు కూడా అన్ని విషయాలకు, కొన్ని సందర్భాలకు కొన్ని రంగుల వస్త్రాలు ఉంటాయి కదా, కొన్ని కంపెనీల్లో కొన్ని చేసే ఉద్యోగాలకు కొన్ని వారికి సంబంధించినటువంటి వస్త్రాలు ఉంటాయి కదా. అలాగే దేవుని సన్నిధిలో కనబడినప్పుడు నా దేవునితో నేను కనబడాలి, నా దేవుని ఎదుట నేను నిలబడాలి, నన్ను నేను పరిశుద్ధపరచుకొని, నన్ను నేను అలంకరించుకొని రాజు ఎదుట నిలబడినట్లుగా నా దేవుని ఎదుట నేను నిలబడటకు సిద్ధపరచబడుదునుగాక. మనమందరము కూడా ఆనాడు ఎస్తేరు రాజు ఎదుట నిలబడడానికి రాజ వస్త్రములు ధరించుకుని దేవుని సన్నిధిలో, రాజు సన్నిధిలోకి ఎలా వెళ్ళిందో అదే విధముగా అలంకరణ, పరిశుద్ధాత్మ అలంకరణ, పరిశుద్ధాత్మ రక్షణ వస్త్రములు మనము ధరించుకొని ఆయన సముఖంలో నిలబడగలిగిన కృప మనకి దేవుడు దయచేయునుగాక. ఆ రాజు దృష్టి ఆమె మీద పడాలంటే రాజ వస్త్రాలు ఉండాలి, రాజు దృష్టి ఆమె మీదకి రావాలంటే రాజ వస్త్రాలు ధరించాలి. ఆ వస్త్రములు ధరించుకొని సన్నిధికి వెళ్ళింది. వెంటనే ఆ రాజు మాట్లాడుతున్నాడు, రాణి అయిన ఎస్తేరు నీకేం కావాలి, నీ మనవి ఏంటి? రాజ్యంలో సగం మట్టికి ఇచ్చేయమంటావా? ఈరోజు నీ మాటలు వింటాను. మన జీవితంలో ఆయన సన్నిధికి రాగానే మనల్ని దేవుడు మనకి ఏం కావాలో మనం అడగక మునిపే మన హృదయాలను చూసి కార్యాలు జరిగించునుగాక. ఒకసారి మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 15వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాటను చదవండి.
అందుకతడు తన తండ్రితో, చదవండి వినండి, ఈ మాట జాగ్రత్తగా చదవండి, ఈ మాట జాగ్రత్తగా వినండి అందరూ. అందుకతడు తన తండ్రితో, ఇదిగో, ఎంత కేర్లెస్గా మాట్లాడుతున్నాడు తండ్రితో. ఎవరైనా పెద్ద కుమారుడు, తండ్రితో ఉన్నవాడే, తండ్రితో తింటున్నవాడే, తండ్రితో జీవనాన్ని కొనసాగిస్తున్నవాడే. పెద్ద కుమారుడు అంటున్నాడు, ఇదిగో ఇన్నేళ్ల నుంచి నేను సేవిస్తున్నానే, నాకు లాభం వచ్చింది? ఇన్నేళ్ల నుంచి నీతో నేను ఉన్నానే, నాకేమి ఉపయోగం ఉంది? తన మాట్లాడే మాట తీరు చూసారా? తండ్రితో మాట్లాడే విధానం ఇది, తండ్రిని పలకరించే విధానం ఇది. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎన్నోసార్లు ఈ మాటలు విన్నారు, ఎన్నోసార్లు చదివాం, ఎన్నోసార్లు ధ్యానించాం. కానీ ఇక్కడ ఆలోచింపజేసే మాట ఏంటంటే, పెద్ద కుమారుడు తన తండ్రితో మాట్లాడుతున్నాడు. ఇదిగో, ఇదిగో అంటే ఎంత అగౌరవంగా ఉంటుంది. ఒక భార్య భర్తను ఇదిగో అని పిలిచింది అనుకోండి, ప్రజల ముందు కానీ బంధువుల ముందు కానీ ఎంత హేళనగా ఉంటుంది. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? తన తండ్రితో, పెద్ద కుమారుడు పేరుకు పెద్దోడే కానీ ఎవరూ రాల, పేరుకు పెద్దోడుగానే ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు, తండ్రితోనే ఉన్నాడు, మాట తీరు రాల. ఇక్కడ మాట్లాడతాడు, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నేను సేవించుచున్నానే, నీ ఆజ్ఞని నేను ఎప్పుడు మీరలేదే. తర్వాత ఏమన్నాడండి? అయినను నా స్నేహితులతో సంతోషంగా ఉండేటట్లు నాకెప్పుడైనా ఒక మేకపిల్లనన్నా ఇచ్చావా? తండ్రి నాదంతా నీదే అంటుంటే ఒక మేకపిల్ల అడుగుతున్నాడు. ఆ మాట్లాడే పద్ధతి, ఇదిగో, ఇదిగో, ఎంత చిన్నతనంగా మాట్లాడాడు. ఇప్పుడు మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అదే అధ్యాయం 21 వచ్చిన చదవండి. చిన్న కుమారుడు ఎలా మాట్లాడుతున్నాడు? అప్పుడు ఆ కుమారుడు అతనితో, విన్నారా? చిన్న కుమారుడు మన దృష్టిలో తప్పు చేసిన వాడే, పాపం చేసిన వాడే, ఆస్తిని అంతటిని తీసుకుని వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి వ్యసనాలు పాలైపోయి పోగొట్టిన వాడే. కానీ ఇక్కడ వారి మాటకి, చిన్న కుమారుడి మాటకి పెద్ద కుమారుడి మాటకి ఎంత వ్యత్యాసం ఉంది గమనించండి. పెద్ద కుమారుడు అంటాడు తండ్రితో, తండ్రి అని పిలిస్తే బాగుండేది, నానా అని పిలిస్తే ఇంకా బాగుండేది. ఇదిగో ఇన్నేళ్ల నుంచి నీ దగ్గర ఉన్నా, ఏంటి నాకు వచ్చిన లాభం? ఇన్నేళ్ల నుంచి నీ దగ్గర ఉన్నా, ఏంటి నాకు వచ్చిన ఉపయోగం అంటున్నాడు. చిన్న కుమారుడు తప్పు చేశాడు, పాపం చేశాడు, వ్యసనాలు పాలైపోయి దుర్వ్యాపారం చేసి డబ్బులు పోగొట్టాడు, ఆస్తి అంతా పోగొట్టాడు. కానీ అతను ఏమంటున్నాడు? తండ్రి, చదవండి అన్నమాట, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపం చేసి, చూసారా? పాపం చేశాడు, ఆస్తిని పోగొట్టాడు, భయంకరమైన పరిస్థితిలో తిరిగి వచ్చాడు. ఒక్క మాట అండి, తండ్రి అని పిలవడం మొదలుపెట్టాడు. వెంటనే అంత దూరాన తండ్రి అని పిలవగానే ఇక్కడ ఉన్నటువంటి తండ్రి పరుగు పరుగును వెళ్ళి, మురికిగా ఉన్నాడో, ఒకవేళ దుమ్ము కొట్టుకుని ఉన్నాడో, ఎన్ని రోజుల నుంచి స్నానం చేయకుండా ఉన్నాడు, ఏం పట్టించుకోవాలా? అసలు ఎందుకు పట్టించుకోలేదో మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తా. ఒక తండ్రి ఇంటిలో నుంచి ఒక కుమారుడు వేరైపోయి ఆస్తిని తీసుకొని తను వెళ్ళిపోయి వేరే దేశాలకు వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి ఆస్తిని అంతటిని పాడు చేస్తే, ఆ కుమారుడు మరలా తిరిగి వస్తే ఊర్లో వాళ్ళందరూ ఏం చేయాలి తెలుసా? రాళ్ళు పెట్టి కొట్టి చంపేయాలి. ఇంటిలో నుంచి వేరైపోయాడు, భక్తిలోంచి వేరైపోయాడు, ప్రార్థనలోంచి వేరైపోయాడు, సహవాసం నుంచి వేరైపోయాడు. మరలా నేను తిరిగి వచ్చానని వస్తుంటే ఊరిలో వాళ్ళందరూ రాళ్ళు పెట్టి కొట్టేసి కుమారుడు చంపేస్తారు. అది గమనించిన తండ్రి అంత దూరంలో కొడుకుని తండ్రి అని పిలవగానే పరుగు పరుగు పరుగును వెళ్ళి తన వస్త్రాన్ని తన బిడ్డ మీద కప్పి ఎవ్వరికి కనబడుకోకుండా మెడ మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకొని లోపలికి తీసుకొని వచ్చి త్వరగా స్నానం చేయించి అతనికి కావాల్సినవన్నీ సిద్ధపరచడం మొదలుపెట్టాడు. ఈ రోజున ఈ మాటలు విన్న మనం తండ్రి అని పిలిస్తే చాలండి, మన పరలోకపు తండ్రి మన కోసం పరిగెత్తుకుంటూ వస్తాడా? మేము చెప్పండి. మనం పిలిచిన పిలుపులో, అందుకే కదా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది, పరలోకమందున్న మా తండ్రి అని పిలుస్తాం. ప్రతిరోజు పరలోకమందున్న మా తండ్రి అని మనం పిలవగానే ఆ పిలిచిన పిలుపు ముగించక మునిపే ఆయన మన దగ్గరికి వచ్చి నిలబడి కార్యాలు చేయనుగాక. తండ్రి అని పిలిచాడు. ఎక్కడ ఊర్లో వాళ్ళు చూస్తారో, కుమారుడు ఎక్కడ రాళ్లతో కొట్టి చంపేస్తారో, నా కుమారుడు చావకూడదు, ఇప్పుడే వెళ్ళి దుర్వ్యాపారంలో చనిపోయాడు, పాపంలో చనిపోయాడు, వ్యసనాల్లో చనిపోయాడు, మరలా నా కొడుకు పశ్చాత్తాపపడి తిరిగి వస్తున్నాడు, కూలివానిలో ఒకటిగా ఉంటానని చెప్తున్నాడండి కొడుకు.
ఆ మాట వింటుండగానే అతను వెళ్ళి ఒక దుప్పటి కప్పి, ఒక వస్త్రాన్ని కప్పి అతని లోపల తీసుకొచ్చి స్నానం చేయించి, బట్టలు తొడిగించి, కాళ్ళకు చెప్పులు పెట్టండి, చేతికి ఉంగరం పెట్టండి, నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, విందు చేయండి అంటున్నాడు. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఎస్తేరు రాజగృహంలోకి వెళ్ళడానికి, రాజు ముందు నిలబడడానికి, రాజు సన్నిధిలో నిలబడడానికి ఆషామాషి వస్త్రాలతో వెళ్ళలా. రాజభూషణములు ధరించుకొని, రాజ వస్త్రములు ధరించుకొని రాజు ముందు నిలబడగానే రాజు కనికరపడి అంటాడు, ఎస్తేర్ ఏం కావాలి నీకు, నీ మనమేంటి, ఏం అడుగుతున్నావు, రాజ్యంలో సగమైన నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. ఈ మాటలు వింటున్న మనం ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో ఆయన మన జీవితాల్లో చేసిన మేలులకు మనం ఎలా కనబడుతున్నాం, ఆయన చేసిన కార్యాలకు ముందు మనం ఎలా జీవించగలుగుతున్నాం. ఒకసారి మరలా అదే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం ఇప్పుడు 16 వచనం చదవండి. 3వ మాట చదవండి. 4వ అధ్యాయం 16 వచనం. నీవు పోయి 4వ అధ్యాయం 16 వచనం చూడండి, అదేనా? చదవండి. 16 చివరి వచనం చదవండి. నేను నశించిన న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను. విన్నారా ఈ మాట? నేనును నా పనికత్తులు కూడా ఉపవాసం ఉన్నాం. ఒకవేళ రాజు సన్నిధికి వెళ్ళటం న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నా నేను రాజునొద్దకు ప్రవేశిస్తాను. ఈ మాట అండి, నేను నశిస్తాను. ఆమె చెప్పండి అని బయలుదేరింది. ఆ మాట అన్నది అంటే మనకు అర్థం అవ్వాలి, ఎంతకైనా సరే నేను చనిపోవడానికైనా సిద్ధపడి తెగించి రాజు సన్నిధికి వెళ్ళింది. మన దేవుడు రక్షించేవాడే కానీ భక్షించేవాడు కాడు. మన దేవుడు హక్కును చేర్చుకునేవాడే కానీ త్రోసివేసేవాడు కాడు. మన దేవుడు మన కోసం ప్రాణం పెట్టేవాడే కానీ ప్రాణం తీసేవాడు కాడు. ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఆమె చట్ట ప్రకారం రాజాజ్ఞ మీరితే రాజు సన్నిధికి వెళ్తే చంపేస్తారు, అది ఆమెకు తెలుసు. నన్ను నశింపచేయడు అనేటువంటి ధైర్యం కలిగి రాజు సన్నిధికి వెళ్ళింది. రాజు సన్నిధిలో నిలబడగానే ఆమె ఒక్క తీర్మానం చేసుకుంది, నేను నశిస్తాను. ఒక్కసారి మీరు గమనించినట్లయితే పేతురు గారు మనందరూ తెలిసిన మాటే, నీళ్ల మీద నడవటం అది దేవుడు సృష్టించిన సృష్టి కాబట్టి దేవునికి సాధ్యమే. కానీ పేతురు ఏమనుకుంటాడో తెలుసా? అయ్యా, ఆ నీళ్ల మీద నడుస్తుంది నువ్వే అయితే నేను కూడా, చెప్పండి, నేను కూడా నీళ్ల మీద నడుస్తా. పక్కన శిష్యులు అంటారు, అయ్యా నీవు నీళ్ల మీద ఎలా నడుస్తావు, నీళ్ల మీద నడవడం నీకు సాధ్యం కాదు. ఆయన అంటే దేవుడు నడుస్తాడు కానీ కాదు. ఒకవేళ యేసయ్యతో నేను నీళ్ల మీద నడవగలిగితే నేను నశించినా పర్వాలేదు, ఆయనతో కూడా నడుస్తాను. ఆమె చెప్పండి. ఆయన నశించడానికి కూడా సిద్ధపడ్డాడు. నీళ్ళ మునిగిపోతానా అయినా పర్వాలేదు, ఒకవేళ నీళ్లు నన్ను ముంచి నా ప్రాణం తీస్తాయా అయినా పర్వాలేదు, నశిస్తాను కానీ నా యేసయ్యతో నేను నడుస్తాను. ఆమె చెప్పండి. మన జీవితాల్లో ఎన్నిసార్లు ఆత్మ సంబంధమైన నడకలో నడుస్తున్నాం, ఎన్నిసార్లు ఆపద వచ్చినప్పుడు నడకను మార్చుకుంటున్నాం, ఎన్నిసార్లు ఈ నడకలో నేను నడవలేనండి, ఈ భక్తి నేను చేయలేనండి, ఈ ప్రార్థన నా వల్ల కాదండి అని ఎన్నిసార్లు తప్పిపోతున్నాం. నేను నశిస్తానని చెప్పి పేతురు నీళ్ల మీద నడవడం మొదలుపెట్టాడు. నేను నశిస్తానని చెప్పి రాణి అయిన ఎస్తేరు రాజులో సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపరచబడింది. ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మనం ఎదగటానికి, ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మనం జీవించడానికి ప్రతిరోజు కూడా ఈ ఆత్మీయ పోరాటంలో ఒకవేళ ఏ విషయంలోనైనా మనం నేను నశిస్తాను కానీ నా దేవునికి మాత్రం అవమానం కలగనివ్వననేటువంటి భక్తి మనము చేసేవారిగా, రాజు ఎదుట నిలబడేవారిగా మనల్ని మనము సిద్ధపరచుకుందుముగాక. రాజవస్త్రం ధరించి వెళ్ళింది, మొదటిది సిద్ధపడి వెళ్ళింది, రాజవస్త్రం ధరించి వెళ్ళింది. మూడవది నేను నశిస్తానని బయలుదేరి వెళ్ళింది. ఈ మాటలు వింటున్న మన జీవితంలో అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, వెదకుడి మీకు దొరకబడుతుంది, తట్టుడి మీకు తీయబడుతుంది అంటున్నాడు కదా. అడిగిన వారు నిశ్చయముగా పొందుకుంటున్నారు, వెతికిన వారికి నిశ్చయముగా దొరుకుతుంది, తట్టిన వారికి నిశ్చయముగా తీయబడుతుంది. ఆ విధంగా కనాను స్త్రీ ఏ విధంగా దేవుని సన్నిధిలో అడిగిందో అద్భుతం జరిగింది. ఇక్కడ మనం వస్తే కనాను స్త్రీ చరిత్ర మార్చబడింది.
శాపాన్ని మోసుకుంటూ వచ్చింది, పాపాన్ని మోసుకుంటూ వచ్చింది. ఆ శాపం పాపం విరగొట్టబడి పరిశుద్ధపరచబడిన దేవుని బిడ్డగా మార్చబడింది కనాను స్త్రీ. ఇక్కడికి వస్తే రాణి అయిన ఎస్తేరు రాజు సన్నిధిలో నిలబడడానికి యోగ్యురాలు కాదు. రాజు పిలవకుండా, రాజు సెలవు లేకుండా అడుగు పెడితే చంపమని రాజు శాసనం చెప్పక ముందే అక్కడ ఉన్న వాళ్ళు తీసుకుని వెళ్ళి చంపేస్తారు. కానీ నేను చనిపోయినా పర్వాలేదు అనుకుంది, సిద్ధపడింది. ఉపవాసం ద్వారా రాజు సన్నిధికి వెళ్ళింది, రాజవస్త్రములు ధరించుకొని నేను నశించినా నశిస్తాను, నా ప్రజలందరూ కాపాడబడాలని ఒక తీర్మానంతో ఆయన సన్నిధిలో అడుగుపెట్టింది. ఈ రోజున మనం చేసే ప్రార్థన ప్రతిరోజు సిద్ధపరచబడే ప్రార్థనగా ఉంటుందా? మనం వేసుకునే వస్త్రం ఆయన సన్నిధిలో కనబడే రక్షణ వస్త్రంగా మార్చబడుతుందా? మనము తీసుకునే తీర్మానం, నేను నశించినా కానీ నా ప్రజలు రక్షించబడాలి, నా కుటుంబీకులు రక్షించబడాలి, నా ప్రాంతం రక్షించబడాలి అని ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేయగలుగుతున్నామా? మోషే అంటాడు కదా, అయ్యా ఒకవేళ జీవగ్రంథం నుంచి నా పేరైనా తుడిచే కానీ వీళ్ళని ఏం చేయొద్దయ్యా అని మొర్ర పెడతాడు, గోజాడతాడు. అట్టి ప్రార్థన, ఆత్మ కలిగిన జీవితం. నేను నశించినా నశించదని కానీ యూదులు అందరూ రక్షించబడాలనేటువంటి ఆ ఎస్తేరు తీసుకున్నటువంటి తీర్మానం, మొర్దెకై చేసినటువంటి ప్రార్థనల ద్వారా మన ప్రార్థనలు కూడా అట్టి ప్రార్థనలుగా దేవుని సన్నిధానానికి చేర్చబడును గాక. రాజు సన్నిధికి వెళ్ళడానికి మామూలు విషయం కాదు, సిద్ధపడాలి. రాకడలు ఎత్తబడాలంటే మామూలు విషయం కాదు, సిద్ధపడాలి. రాజు ఎదుట వస్త్రములు ధరించుకొని వెళ్ళడం అంటే ఇక్కడ కనపడే అలంకరించుకునే వస్త్రము కాదు, ఆయన ఎదుట మనం నిలబడడానికి రక్షణ వస్త్రాన్ని మనము సిద్ధపరచుకుందుముగాక. ఈ లోకంలో మన ద్వారా అనేక ఆత్మలు నశించిపోకుండా ఆయన కొరకు సిద్ధపరచబడేటట్లుగా మనల్ని మనం ఆత్మ సంబంధమైన వారిగా ఎదిగేటట్లుగా కృప దేవుడు దయచేయునుగాక. చివరిగా ఒక్క మాట మీకు చూపించి నేను ముగించేస్తాను. చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయం 10వ వచనంలో చివరికి ఈ మాట చదవండి, మీకు ముగించేస్తాను. 11వ అధ్యాయం 10వ వచనం, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెతకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే పామునిస్తాడా, తేలుస్తాడా? కాబట్టి చెడ్డవారయుండి మంచి ఈవులను ఎరిగి ఇయ్యాలని మీరు ఆశపడి ఉండగా, చివరి మాట, పరలోకమందున్నటువంటి తండ్రి ఆయనను అడుగువానికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఆయన అనుగ్రహిస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. మూడవదిగా మనం అడగాల్సింది తెలుసా? పరిశుద్ధాత్మను మనము అడగాలి. ఆమె చెప్పండి. పరిశుద్ధాత్మను అడిగే వారిగా మనము మార్చబడుదుముగాక. సన్నిధిలోంచి తోసివేయొద్దయ్యా అని చెప్పి కయీను వేడుకున్నాడు. పరిశుద్ధాత్మను తీసివేయొద్దయ్యా అని చెప్పి దావీదు వేడుకున్నాడు. అందుకే ఆయన అంటాడు, నేను వేడుకుంటాను, ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాడని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో పరిశుద్ధాత్మను పొందుకునే వారిగా మనం మార్చబడాలి. మనం అడిగే ప్రతి విషయంలో కనాను స్త్రీ ఏ విధంగా అడుగుతుందో, ఎస్తేరు ఏ విధంగా రాజు సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడుతుందో, మనము ప్రతిరోజు అడిగే వాటిలో అయ్యా నాకు ఇది అని అడిగే దాంట్లో ప్రతిరోజు కూడా నాకు పరిశుద్ధాత్మను దయచేయ్యా, పరిశుద్ధాత్మని వరమును దయచేయ్యా, పరిశుద్ధాత్మని శక్తిని దయచేయ్యా, పరిశుద్ధాత్మని అభిషేకాన్ని దయచేయ్యా, కొలత లేని అగ్ని అభిషేకాన్ని నా మీద కుమ్మరించయ్యా అని మనం అడగగలిగితే చివరికి అక్కడ రాయబడి మాట ఏంటి తెలుసా? అడుగు వానికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఆయన అనుగ్రహిస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆయన పరిశుద్ధాత్మను మనందరికీ దయచేయునుగాక. అడుగుదాం, పరిశుద్ధాత్మను పొందుకుందాం. అడుగుదాం, సమస్యకి పరిష్కారాన్ని పొందుకుందాం. అడుగుదాం, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందాం. అడుగుదాం, దేవుని సన్నిధిలో ప్రతిరోజు విరిగి నలిగిన హృదయంతో మార్చబడదాం. అడుగుదాం, ఆయన సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడదాం. అడుగుదాం, ఆయన సన్నిధికి వెళ్ళడానికి వస్త్రములు ధరించుకుందాం. అడుగుదాం, ఆయన సన్నిధికి వెళ్ళడానికి నేను నశించినా నశిస్తాను కానీ నా ప్రజలు కాపాడబడేటట్లు అడుగుదాం. ఆమేన్ చెప్తాం అందరూ కూడా. ఆ విధమైన అడిగే కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఒక దేశంలో ఒక రాజుగారు ఉన్నారు. రాజుగారు ఎలాంటి వాడంటే, రాజుగారు అనే వ్యక్తి ప్రజల్ని కాపాడాలి. రాజుగారు అనే వ్యక్తి ప్రజల్ని రక్షించాలి, సంరక్షించాలి, పోషించాలి. కానీ ఈ రాజుగారు ఎలాంటి వాడంటే అందరిని హింసించేవాడు, అందరినీ
ఏదో రకంగా నష్టం పెట్టాలని, బాధ పెట్టాలని, కఠినమైనటువంటి పరిస్థితులు పెట్టాలని కోరుకునేవాడు. అతనికి ఉన్నటువంటి ఆశల్లో ఏంటంటే అందరిని కష్టపెట్టైనా, నష్టం చేసైనా వెండి బంగారం సంపాదించుకోవాలి, వెండి బంగారం నేను పోగు చేసుకోవాలి, ఎవరి దగ్గర, ఏ రాజు దగ్గర, ఏ రాజ్యంలో లేనంత వెండి నా దగ్గర ఉండాలి అని అనుకునేవాడు. రక్షించవలసిన వాడే ప్రజల్ని భక్షిస్తూ ఉండేవాడు, రక్షించవలసిన వాడే ప్రజలను శిక్షిస్తూ ఉండేవాడు. అలాంటి వ్యక్తి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని డబ్బు కోసం, బంగారం కోసం, వెండి కోసం, సంపద కోసం అందరినీ హింసించేవాడు. ధనం మీద, బంగారం మీద వ్యామోహం పెంచుకున్నాడు. ఎలాగైనా నా దగ్గర ఇంత బంగారం ఉండాలి, ఇంత వెండి ఉండాలి, ఇంత ధనం ఉండాలి అనుకున్నాడు. అయితే అంత పోగు చేశాడండి. వినండి జాగ్రత్తగా. పోగు చేసి మంత్రిని పిలిచాడు. మంత్రి, ఈ ధనం, ఈ వెండి, ఈ బంగారం, ఈ వజ్రాలు ఇవన్నీ కూడా దాయడానికి ఒక గుహను ఏర్పాటు చేయాలి, గుహను తవ్వించండి. గుహ తవ్వించారు. అన్నీ గుహలో పెట్టారు. పెట్టిన తర్వాత దానికి ఒక ద్వారం పెట్టి తలుపు పెట్టారు. ఆ తలుపుకు ఒక తాళం వేసి ఒక చెవి మంత్రి దగ్గర ఉంచుకున్నాడు, ఒక చెవి రాజు దగ్గర ఉంచుకున్నాడు. రహస్య ప్రాంతంలో తవ్వారు ఆ గుహ. ఎవ్వరికి తెలియదు, ప్రజలెవ్వరికి తెలియదు, రాజుకి మంత్రికి తెలుసు. కానీ ఎవరన్నా ఆ లోపలికి వెళ్ళాలంటే రాజుగారు కానీ మంత్రి కానీ వెళ్ళేవాడు. అలా వెళ్ళేటువంటి ఆ పరిస్థితుల్లో ఒక రోజున రాజుగారు కనిపించింది, ఒకసారి వెళ్ళి నా ధనం చూసుకుంటా, ఒకసారి వెళ్ళి నా వెండిని చూసుకుంటా, ఒకసారి వెళ్ళి నా బంగారాన్ని చూసుకుంటా అని అనుకొని లోపలికి వెళ్ళి అన్నిటిని చూసుకుంటున్నాడంట. పేర్చిన బంగారాన్ని అన్నిటిని చూసుకుంటున్నాడంట, వజ్రాల్ని. గుహంతా వజ్రాలతో నిండిపోయింది, వెండితో నిండిపోయింది, బంగారంతో నిండిపోయింది, ధనంతో నిండిపోయింది. అన్ని చూసుకుంటున్నాడు. చూసుకొని మైమరిచిపోయి అక్కడే అలా కూర్చుని పోయాడు. అదే దారిని మంత్రి వెళ్తున్నాడు. మంత్రి వెళుతూ ద్వారం తెరవబడి ఉండడం చూశాడు. ఇదేంటి, ద్వారం ఎవరు తెరిచారు? ఒకవేళ నేను అప్పుడు వచ్చి ఒకవేళ ద్వారం వేయడం మర్చిపోయానా, ఫలానా సందర్భం వచ్చి ద్వారం వేయడం మర్చిపోయానా? రాజుకు కన్నా తెలిసిందంటే అసలే మూర్ఖుడు, అసలే శిక్షించేవాడు, హింసించేవాడు. నన్ను తీసుకుని వెళ్ళి చెరసాలని వేస్తాడు, తలైన తీసేస్తాడు అని అనుకొని వెంటనే వెళ్ళి ద్వారానికి ఆ తలుపులు వేసేసి తాళం వేసి వచ్చేసాడు. లోపల మైమర్చిపోయి కూర్చున్నాడు రాజు. ఇప్పుడు గమనించండి, లోపల బంగారం ఉంది, వజ్రాలు ఉన్నాయి, అక్కడ వైడూర్యాలు అన్నీ ఉన్నాయి, బంగారు రాజుగారు కూడా లోపలే ఉన్నాడు. ఆ లోపల ఉన్న రాజుగారు ఆలోచనలోంచి తేరుకొని బయటకు వస్తే తలుపు తీద్దామంటే తలుపు రావట్లా. తలుపు రాక కేకలు పెడుతున్నాడు, ఎవరైనా తలుపు తీయండి, ఎవరైనా తలుపు తెరవండి, నేను బయటికి రావాలి అని. ఎంత గడిచి ఎవరికి తెలియదు. అది రహస్య ప్రాంతంలో తవ్విన గుహ. ఆ గుహలో ఉన్న వెండిని చూసుకోవడానికి, బంగారాన్ని చూసుకోవడానికి వచ్చాడు. మంత్రి గారు తాళం వేసి వెళ్ళిపోయాడు. రాజుగారు కనబట్టలేదని అందరూ వెతుకుతున్నారు, దేశాలు తిరిగి ఏమైపోయాడని. ఆ రాజుగారి కోసం ఎంత వెతికినా ఎక్కడ దొరకల. రాజుగారు మాత్రం లోపల ఆకలితో, నీరసంతో అల్లాడిపోతున్నాడు. వజ్రాల దగ్గరికి వచ్చి అడుగుతున్నాడంట, వజ్రమా నాకు కొంచెం అన్నం పెడతావా, బంగారమా నాకు కొంచెం నీళ్ళు ఇస్తావా అని ఎంత ప్రాధేయపడి అడుగుతున్నా ఏది రావట్లా. అది వాటి వల్ల ఇవ్వడం కలగట్లా. ఎంతగా ఏడ్చి ఒక ఆలోచన వచ్చిందంట, ఇక నేను ఇన్ని సంపాదించా, ఇన్ని వజ్రాలు, ఇన్ని బంగారం, ఇంత ధనం సమకూర్చి గుహలో దాచి నా అంతటి రాజు లేడనుకున్నా, కానీ ఈ వజ్రాలు నాకు ఆహారం పెట్టలేదు, ఈ బంగారం నాకు నీళ్ళు ఇవ్వలేదు అనుకొని తన చేతిని గాయపరుచుకొని గోడల మీద రాస్తున్నాడంట. తన చేతిని గాయపరుచుకుని గోడ మీద రాస్తున్నాడు, ధనం ఉండాలి, ధనం అవసరమే, కానీ ధనమే శాశ్వతం కాదు, ధనం అవసరమే కానీ ధనమే జీవితం కాదు. ఇదిగో ఇంత సంపాదించా, నేను భూమి మీదకి వచ్చినప్పుడు ఏది పట్టుకురాలా, ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నా, తలుపు తీసేవాళ్ళు లేరు, ప్రాణం పోతుంది, ఇక్కడ నేను ఏమి ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళలేను, ఇంత బంగారం నా కళ్ళెదుటున్నా, ఇన్ని వజ్రాలు నా కళ్ళెదుటున్నా నేను ఏది తీసుకుని వెళ్ళలేనని చెప్పి అక్కడే గోడ మీద రాసి ప్రాణాలు విడిచేశాడు. ఆఖరికి ఒక రోజున ఆ మంత్రి గారు వచ్చి లోపలికి వెళ్దామని చెప్పి తలుపు తీస్తే రాజుగారి కాదు కదా, రాజుగారి అస్థిపంజరం అక్కడ కనపడింది. అక్కడ అస్థిపంజరం, గోడ మీద రాసిన రాతలు, ధనం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు, డబ్బు అవసరమే కానీ జీవితం కాదు, డబ్బు శాశ్వతం కాదు అని రాసిన రాతలు చూశాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మనం చాలా రోజులు గడిచిపోయిన తర్వాత వచ్చి చూశాడు. విశ్వాసయాత్రలు సాగిపోతున్న మనం దేనికోసం పరుగులు తీస్తున్నాం? విశ్వాసయాత్రలు సాగిపోతే మనం దేనికోసం పాకులాడుతున్నాం? దేవుని లేఖనం సెలవిస్తుంది కదా, అన్న వస్త్రాలు ఉంటే చాలు,
ఆ పూటకి ఆహారం, కట్టుకోవడానికి వస్త్రం, ఉండడానికి నివాసం ఉంటే చాలు, ఇక ఏది మనకు అవసరంలా. ఆ పూటకి ఆయన్ని స్తుతించుకుంటూ, దేవా ఈ దినాన్ని ఇచ్చిన ఆహారం, దేవా ఈ దినాన్ని ఇచ్చిన ఆరోగ్యం అని ఆయన్ని స్తుతించుకుంటూ మనం పరుగులు తీసేవారిగా మార్చబడదుముగాక. వ్యర్థమైన సంపాదన కోసం కానీ, అనవసరమైన ఆస్తి ఐశ్వర్యాల కోసం కానీ, బంధువుల మధ్య ద్వేషాలు, కుటుంబాల మధ్య ద్వేషాలు, చిన్న స్థలం దగ్గర తగాదాలు, చిన్న ఆస్తి దగ్గర పోరాటాలు చేసి ఏం పట్టుకెళ్తాం, చేసి ఏం సాధిస్తాం? ఏనాటికైనా వట్టి చేతులతో వచ్చిన వాళ్ళు వట్టి చేతులతో వెళ్ళిపోవాలి. మొన్న ఒక వాట్సాప్లో ఒక ఫోటో చూశాను. ఒక వ్యక్తి చనిపోయాడు, సూట్ కేసులు నిండా డబ్బును కూరుకొని తీసుకెళ్తా ఉంటుంటే అక్కడ సమాధుల దగ్గర ఉన్న వ్యక్తి అంటాడు, ఇక్కడికి వీటికి పరిమితి లేదు, వీటిని తీసుకురావడానికి వీలు లేదు, మీరు మాత్రమే రావాలి అంటే అక్కడ అట్లా పడేశారు. అందరూ తీసుకొచ్చారు మోసుకొని, గుట్టల గుట్టల డబ్బులు బ్యాగులన్నీ పక్కన పడేశారు, వీళ్ళు మాత్రం సమాధుల్లోకి వెళ్ళారు. ఈ మాటలు వింటున్న మన జీవితంలో డబ్బు కన్నా విలువైన మనుషులు మనం సంపాదించుకుందుముగాక. డబ్బు కన్నా విలువైన మనుషుల మనస్సులు మనము గెలుచుకుందుముగాక. మన కుటుంబంలో ప్రతిరోజు కూడా విలువైన మనుషులతో స్నేహం చేయడం, విలువైన మనుషులతో మాట్లాడటం, విలువైన మనుషులతో కలిసి ప్రార్థన చేయడం, ఆయన సన్నిధిలో అడిగి పొందుకునే వారిగా మనల్ని మనం సిద్ధపరచుకుందుముగాక. డబ్బు అవసరమే కానీ డబ్బే శాశ్వతం కాదు. డబ్బు అవసరమే కానీ డబ్బే జీవితం కాదు. ఈ రోజు నీ మాటలు విన్న మన జీవితంలో ఆయన సందులో దేవుని వాక్యం సెలవిస్తుంది 2 వారాలుగా, అడుగుడి మీకు ఇవ్వబడుతుంది. ఆయన సందులో అడిగేవానిగా, ఆయన సందులో పొందుకునేవానిగా, ఆయన సందులో వెదికేవానిగా మనల్ని మనము సిద్ధపరచుకొని నడిపించబడదుముగాక. అందరు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరు మోకరించండి, దేవుని సందులో ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా అలాగే మోకరించండి ఒక క్షణం. దేవా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలయ్యా అంటే ఒక్కొక్క క్షణం ఎవ్వరికి వారి ఆయన సందులో ప్రార్థన చేసుకోండి. ఎవ్వరికి వారి ఆయన సందులో ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అడుగుడి, అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, వెదకుడి మీకు దొరుకుతుంది, తట్టుడి మీకు తీయబడుతుంది, అడుగు ప్రతివానికి ఇవ్వబడుతుంది, వెదుకు ప్రతివానికి దొరుకుతుంది, తట్టే ప్రతివానికి తీయబడుతుంది. ఆయన సందులో పరిపూర్ణంగా అడుగుదాం. ఆయన మనకు మన సంతోషం పరిపూర్ణమయ్యేటట్లుగా అడుగుదాం. ఆయన చిత్తానుసారంగా అడుగుదాం. 3 గుంపుల వాళ్ళు ఉన్నారు, ఆశిస్తున్నారు కానీ ఏం దొరకట్లా, మత్సరపడుతున్నారు కానీ ఏమి సంపాదించుకోలేకపోతున్నారు, పోట్లాటలు యుద్ధాలు చేస్తున్నారు కానీ దేవునిని అడగనందువలన ఏమి వారికి దొరకలేదు అని లేఖనాల్లో సెలవిస్తూ ఉంది. మధ్యరాత్రి వేళ స్నేహితుడు ఇట్లా అడిగాడు, అడగగా 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 తలుపు తీయబడింది, పరిష్కారం దొరికింది. విధవరాలు మాటి మాటికి అడగగా తన సమస్య పరిష్కరించబడింది. కనాను స్త్రీ దేవుని సందులో అడగడం మొదలుపెట్టింది, అయ్యా నేను కుక్కనే, నా బిడ్డ కుక్క పిల్లే, నా జీవితంలో కార్యాన్ని చేయవా? పితరుల శాపం మోసుకుంటూ వస్తున్నాను, నా శాపాన్ని తొలగించవా? పితరుల శాపాన్ని మోసుకుంటూ ఆ శాపాన్ని భరిస్తూ వస్తున్నాను, శాపాన్ని నుంచి నాకు ఒక విడుదల దయచేయవా అని ఆమె అడగగా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టు అవుతుందని ఆమె పట్ల కార్యాన్ని చేశాడు. నోవాహు తన మనవడి విషయంలో పెట్టిన శాపం తరతరాలుగా మోసుకుంటూ వచ్చిన ఆ కుటుంబం శాప విముక్తి కలిగింది, సమస్య పరిష్కరించబడింది. రెండవదిగా రాణి అయిన ఎస్తేర్ రాజు సముఖంలో కనబడడానికి సిద్ధపడింది, రాజవస్త్రాలు ధరించుకుంది. నేను నశిస్తానని చెప్పి దేవునికి అప్పగించుకుంది. ఈ రోజున మనం అడుగుతున్నామా పరిశుద్ధాత్మను? తన్ను అడుగువానికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానంటున్నాడు. పరిశుద్ధాత్మను మనం పొందుకునే వారిగా మనం మార్చబడి ఆ పరిశుద్ధాత్మ చేత నిత్యము నడిపించబడేటట్లు వారసులుగా మార్చబడదాం. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించండి అయ్యా. మీరు మాట్లాడిన ప్రతి వాగ్దానం, ప్రతి మాట మా జీవితాల్లో నెరవేర్చబడేట్లుగా కృప చూపించండి అయ్యా అంటే ఒక్క
ఒక చిన్న ప్రార్థన ఎవరికి వారే చేసుకుందాం. ప్రార్థన చేసుకోండి. స్తోత్రం. అవును ప్రభువా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం తండ్రి. అయా వాక్యం ద్వారా నాయన, అయా కనాను స్త్రీ జీవిత చరిత్ర ద్వారా మరియు రాణి అయిన ఎస్తేరు ద్వారా ప్రభువా జీవితం ద్వారా తండ్రి ఏ విధంగా అడగాలి, ఎవరి కోసం అడగాలి, ఏం అడగాలి, ఎలా అడగాలి అని తెలియజేసిన దేవా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ప్రతి వారము ప్రతిరోజు దినదినము నాయన నిన్ను ఏదో ఒకటి అడుగుచూనే ఉన్నాము. కానీ ప్రభువా కనాను స్త్రీ పొందుకున్నట్లు లేదా రాజానుగ్రహం పొందుకున్న రాణి అయిన ఎస్తేరు వలె ప్రభువా మేము అడిగినది పొందుకోలేకపోతున్నాం తండ్రి. ప్రభువా దానికి అనేక రకమైన కారణములు ప్రభువా మేము గ్రహించలేకున్నాం. ఆ కారణములన్నిటినీ ప్రభువా మీరు మాకు ఈరోజు సూటిగా స్పష్టంగా మాట్లాడిన దేవా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. అయ్యా ప్రభువా మొదట నిన్ను వెతకాలి ప్రభువా. కనాను స్త్రీ ఏ విధంగా అయితే మొదట నిన్ను వెతికినదో అయ్యా ప్రభువా నేను ఇక్కడ ఉన్నానన్న సంగతి ఎవరికీ తెలియకూడదు అని సెలవిచ్చినప్పటికీ అయ్యా వెతికి 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 నాయన నిన్ను కనిపెట్టుకున్నదో ఆ విధంగా ప్రభువా మేము నిన్ను వెతకాలి ప్రభువా. వెతికిన తర్వాత నాయన తెగింపుతో దేవుడు తిడతాడు, దేవుడు కోపడతాడు అన్న భయమేమీ లేకుండా తెగింపుతో ప్రభువా అయ్యా ప్రభువా మా వ్యక్తిగత విషయంలో నిమిత్తమే కానీ, మా పిల్లల నిమిత్తమే కానీ, అయా మా యొక్క స్వజనుల నిమిత్తమే కానీ ప్రభువా ధైర్యంతో నిన్ను అడగగల కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. అయా ప్రభువా వెతికింది, అడిగింది, అయ్యా నీవిచ్చు రొట్టె మొక్కలను తట్టింది ప్రభువా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభువా అదే విధంగా నాయన తండ్రి రాణి అయిన ఎస్తేరు కూడా ప్రభువా అయా రాజమందిరమును వెతికింది. అన్నిటికీ మించి ప్రభువా ధైర్యము, తెగింపు, నేను నశించినప్పటికీ అయినా నా జనులు రక్షించబడతారన్న జ్ఞానముతో తన నిమిత్తము కాకుండా ఇతరుల నిమిత్తం అడగాలన్న ఆశతో ప్రభువా అయా ఇరువురు స్త్రీలు కూడా తండ్రి వారి స్వప్రయోజనముల నిమిత్తము కాకుండా రానున్న తరముల నిమిత్తము లేదా అన్యుల నిమిత్తము నశించుచున్న వారి నిమిత్తము ప్రభువా ప్రాకులాడి అడిగి ఉన్నారు, పొందుకుని ఉన్నారు. అయా బిడ్డలకు ఉన్నటువంటి ఆ ఇరువురు స్త్రీలు కనాను స్త్రీకి మరియు రాణి అయిన ఎస్తేరుకు కలిగిన సిద్ధపాటును, తెగింపును, ధైర్యమును, పరిశుద్ధతను మాకు అనుగ్రహించమని అయ్యా అదే విధముగా అట్టి స్వచ్ఛమైన మనసుతో నిన్ను వెతికి నిన్ను అడిగే కృపాభాగ్యమును ఇక్కడ కూడి ఉన్న ప్రతిరోజు దినదినము నిన్ను అడుగుచున్న మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఇటు వాక్యమును ప్రభువా సిద్ధపరచి తండ్రి ప్రభువా మాకు అందించిన ప్రభువా యాజకుల యొక్క కుటుంబము నీ చేతులకు సమర్పించుకొనిచున్నాం అయా. అందును బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. చిన్న మందగా కూడి ఉన్న మా బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగించుకొనిచున్నాం తండ్రి. ప్రభువా వ్యక్తిగత అవసరముల రీత్యా, శారీరక అవసరముల రీత్యా, మానసిక, ఆర్థిక, ఆరోగ్య అన్ని రకములైన అవసరముల రీత్యా ప్రభువా దినదినము నీ వద్ద అంగలార్చుచున్న బిడ్డలున్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి అయ్యా. బహుశా ప్రభువా కనాను స్త్రీకి ఎస్తేరుకి ఉన్నటువంటి సిద్ధపాటు మాకు లేకపోవచ్చు, పరిశుద్ధత మాకు లేకపోవచ్చు అయ్యా ప్రభువా, అటు తెగింపు, ధైర్యము మాకు లేకపోవచ్చు. కానీ ప్రభువా నీ కృపలో, నీ దయలో అయ్యా అడుగు ప్రతి వారికి ఇస్తానని సెలవిచ్చిన దేవా అయ్యా ప్రభువా, దీన మనసు కలిగిన ప్రతి వారికి ఇస్తానని సెలవిచ్చిన దేవా, ప్రతి ఒక్కరికి అవకాశములు ఇచ్చిన దేవా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మా బిడ్డలందరికీ కూడా మరి యొక్క అవకాశము దయచేయండి సిద్ధపడడానికి అయా ధైర్యముతో, తెగింపుతో, స్వేచ్ఛతో నిన్ను అడగడానికి తగినటువంటి జ్ఞానమును, వివేకమును, ప్రార్థనాత్మను అనుగ్రహించండి. అందుకు తగిన రీతిగా తండ్రి అడుగు ప్రతి వానికి కొలత లేనంత చొప్పున నీ పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానన్న దేవా నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించండి అయా. అప్పుడు ఆ పరిశుద్ధాత్ముడే ప్రభువా మాలో ఉండి అయా మూల్గుల ద్వారాను వివరింప సఖ్యము కానీ అయా మాటల ద్వారాను ఏ విధంగా, ఏ సమయం, ఏది, ఎవరికి, ఎక్కడ, ఎలా కావాలో ఆ విధంగా అడిగి ప్రభువా మేము పొందుకుని మా వ్యక్తిగత జీవితంలో నిమిత్తమే కానీ అయా మా యొక్క సమాజ జీవితంలోనే కానీ, మా సంఘ పరిస్థితుల్లోనే కానీ అభివృద్ధిని చూడగల స్థితిలోనికి మమ్మల్ని అందరినీ నడిపించుకోమని ప్రార్థన చేయుచున్నాం అయా. మా అందరికీ జ్ఞానమును అనుగ్రహించండి
ఎంతవరకు ప్రభా మా వ్యక్తిగత అవసరముల నిమిత్తమే కాకుండా తండ్రి అయా సంఘ అవసరముల నిమిత్తము, సమాజ అవసరముల నిమిత్తము, అయా ప్రభా క్రైస్తవుల నిమిత్తము, అయా అన్యుల నిమిత్తము, ప్రతి ఒక్కరి నిమిత్తము ప్రభా, ఇతరుల కొరకు ప్రభా మేము ప్రార్థన చేసి, శత్రువుల కొరకు మేము ప్రార్థన చేయగలిగిన జ్ఞానమును, శక్తిని, బలమును, దీనత్వమును, క్షమాగుణమును మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. చిన్న మందగా కూడి ఉన్న మా బిడ్డలందరినీ నీ చేతులకు సమర్పించుకునిచున్నాం అయా ప్రభు. అంతరంగ బహిరంగ కోరికలు ప్రతి దానిని తీర్చండి. నీ చిత్తము మా జీవితంలో జరిగించమని ప్రార్థన చేయుచున్నాం అయ్యా. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఏ అవసరం నిత్య వచ్చున్నారో అయా ప్రభు సాక్ష్యం ఇచ్చిన బిడ్డలు నీ చేతులకు అప్పగించుకునిచున్నాం అయా. వివిధ రకమైన వృత్తులు చేయొచ్చు, వ్యాపారములు చేయొచ్చు, ప్రయాణములు చేయొచ్చు, ఉద్యోగములు చేయొచ్చు, ఏమీ లేక చేతుల కష్టార్జితము మీద ఆధారపడుచు అయ్యా, కేవలం పెన్షన్ మీద ఆధారపడుచున్న బిడ్డలు ప్రతి ఒక్కరిని నీ చేతులకు సమర్పించుకునిచున్నాం తండ్రి అయా. చిన్నలు మొదలుకొని నాయన వృద్ధుల వరకు తండ్రి వారి వారి అవసరములను ప్రభు నీ చేతులకు అప్పగించుకునిచుండగా, వారు ప్రభు అడుగుచుండగా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం అయా తండ్రి. ప్రభు అన్నిటికీ మించి ప్రభు ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయంలోనూ వర్ధిల్లుదురన్న ఆ జ్ఞానమును, వాగ్దానమును ప్రభు మేము చేతబూనుకుని అయా మేము ఆత్మలో వర్ధిల్లులాగున అయా దావీదు మహాభక్తుడు నీ సన్నిధిలో నేను నివసించగోరే భాగ్యమివ్వుము అని అడిగిన విధముగా, పరిశుద్ధాత్మనివ్వుము అని అడిగిన విధముగా అట్టి వరములు మేము అడిగి ప్రభువా తండ్రి అన్ని రకములుగా 30దంతులుగా 60దంతులుగా 100అంతులుగా ప్రతిఫలము పొందుకుని గొప్ప స్థితిలోనికి మమ్మల్ని నడిపించుకోమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మరి యొక్క మారు ప్రభువా సంఘమును, సంఘ అధ్యక్షులను నీ చేతులకు అప్పగించుకునిచున్నాం తండ్రి. సంఘము ద్వారా ప్రభువా చీకటిలోకి వెలుగు ఉదయించిన అన్న రీతిలో ప్రభువా అయా తండ్రి ఈ ప్రాంతంలో ప్రభువా మీరు వెలిగించున్న వెలుగును బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. జరిగించబడుచున్న సేవను బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకునిచున్నాం అయా ప్రభువా. సేవలో ప్రభువా ఎటువంటి నిష్పక్షపాతము అయ్యా ప్రభు, ఎటువంటి పక్షపాతము లేకుండా నిష్పక్షపాతముగా తండ్రి ప్రేమతో, దీనత్వముతో అయ్యా ప్రభువా అలనాడు తండ్రి ఆదిమ సంఘములో అపోస్తులు ఏ విధంగా అయితే ప్రభువా సమకూర్చి అయా ప్రభువా అక్కర కొలది ఉన్న వారికి ప్రభువా విరిచి వడ్డించి ఉన్నారో అయా ప్రతీది వారికి ఉన్న ప్రతీది సమకూర్చి తండ్రి ప్రభువా వారు కలిగిన ప్రతీది త్యాగముతో తండ్రి ప్రభు ఈ సేవను చేయుచుండగా మీరు దినదినాభివృద్ధిలోనికి తీసుకురమ్మని, మరిన్ని ఆత్మలను ప్రభువా మా యొక్క సంఘములోనికి చేర్చమని అయా ఇప్పటివరకు రక్షించబడిన ప్రతి ఒక్కరూ సంపూర్ణమైన విశ్వాసము, సంపూర్ణమైన భక్తి జీవితము, సంపూర్ణమైన రక్షణ ఆనందము, సంపూర్ణమైన అయా దేవుని యొక్క జీవితంలో నిరీక్షణతో అయా ప్రభువా ఉండడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం అయా ప్రభువా తండ్రి. ప్రతిరోజు జరుగుచున్న ప్రార్థనల్లోనూ, ప్రతి శనివారం జరుగుచున్న ప్రార్థనల్లోనూ, ఆదివారం జరుగుచున్న ప్రార్థనలోను, గృహ కూడికలలోను అయా తండ్రి ప్రతి మొదటి వారము ప్రభువా జరిగించిన భోజనాదులలోను, సంస్కార ప్రార్థనలోను, రొట్టె ద్రాక్ష రసంలోను అన్ని విషయంలోనూ ప్రభువా మీరు మేలు పొందమని అయా, మీరు మహిమ పొందమని అయా, జరిగించబడుచున్న ప్రతి దానికి ప్రభువా మీరు ప్రతిఫలం అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం అయా. ప్రతి ఒక్కరిని మరొక్కసారి పేరున నీకు సమర్పించుచుండగా అయా మా మధ్యన గర్భిణీ స్త్రీలు ఉన్నారు అయా ప్రభువా, గర్భఫలము కొరకు ఎదురు చూచున్న బిడ్డలున్నారు, పాలిచ్చు తల్లులున్నారు అయా, చిన్నపిల్లలున్నారు, వృద్ధులున్నారు, యవనస్తులున్నారు అయా ప్రభువా తండ్రి. రకరకాల వ్యాధులు, బలహీనతలతో వచ్చిన బిడ్డలున్నారు, అప్పులు, కొరతలు, కొదువులతో వచ్చిన బిడ్డలున్నారు. ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగించుకునిచున్నాం అయా ప్రభువా తండ్రి. ఉద్యోగ భారము అయా, ప్రయాణ భారముతో వచ్చిన బిడ్డలున్నారు అయా, ఒత్తిళ్లతో వచ్చిన బిడ్డలున్నారు. అన్ని రకములుగా వారు ఏ సమస్యలతో వచ్చి ఉన్నప్పటికీ తండ్రి అయా వారు మనస్ఫూర్తిగా ప్రభువా నీ వైపుకు చూచుచు నీవే ఆధారమని ప్రభువా నీ పైన ఆనుకుని ప్రార్థన చేయుచుండగా మా స్థితిని బట్టి, మా పరిశుద్ధతను బట్టి కాదు కానీ తండ్రి నీ కృపను బట్టి మమ్మల్ని దీవించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. సహకరించుచున్న ప్రతి బిడ్డను ప్రభువా అది ఏ రకమైన మాట సహాయమైన, ధన సహాయమైన అయా, పని సహాయమైన, ఏ సహాయమైనప్పటికీ ప్రభువా ఈ పరిచర్యకు సహకరించున్న ప్రతి బిడ్డను
ప్రభువా మీరు అభివృద్ధిలోనికి, దీవెనలోనికి, మీ కృపలో మరింత ఎత్తైన శిఖరమును అధిరోహించే జ్ఞానమును, శక్తిని, బలమును అనుగ్రహించమని అన్ని రకములుగా ప్రభువా పలానా విషయమును కానీ పలానా వస్తువును కానీ నా దేవుడు దీవించలేదన్న నేరము నీ పైనకి రాకుండా ప్రతి ఒక్కరిని, ప్రతి దానిని మీరు దీవించమని అయా ఇప్పుడు ప్రభువా ప్రారంభము నుండి ప్రభువా ప్రార్థనల యందు, పాటల యందు, సాక్షుల యందు, ఆరాధన యందు, వాక్యము యందు అన్ని విషయములపైన మీరు ఆసీనుడైన దేవా, అల్పుడును అయగ్గుడైన నా యొక్క ప్రార్థన పైన కూడా ప్రభువా మీరు అంగీకరించి ఉన్నారని నమ్ముచున్నాం. ఇంకను జరగనైన కార్యక్రమమును ప్రభువా నీ చేతులకు అప్పగించుకొనుచు అయ్యా వచ్చిన ప్రతి బిడ్డను ప్రభువా వారి రొట్టెను, వారి యొక్క దీవెనను, వారి యొక్క ఈవులను పట్టుకుని వారి గృహములు చేరుకుని మరలా తిరిగినైనా నీ సన్నిధికి వచ్చి నిన్ను స్తుతించే భాగ్యం ఇమ్మని పేరు పేరున ప్రతి ఒక్కరిని మీరు వారి యొక్క నీ చిత్తానుసారముగా వారి జీవితంలో జరిగించమని మా ప్రభువు నీ కుమారుడును మా కొరకు కలవరిలో మరణించి తిరిగి లేచిన సజీవుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున పాపినైన నేను వినయంతో వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ నిరంతరము మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకు కృప సదాకాలం సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.